Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, మీ సొంతం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. చాలా మంది మహిళలు తమ హెల్త్కి సంబంధించి చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. తమకు ఏమైనా సమస్యలు వస్తే చాలా డిలే చేసి ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. అసలు ఆడవాళ్ళకి హెల్త్కి సంబంధించి ఎలాంటి అవగాహన ఉండాలి, ఎలాంటి కేరింగ్ ఉండాలి, అలాగే అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన సమస్య వైట్ డిశ్చార్జ్ అనమాట. అసలు వైట్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుంది? వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు రాకుండా? ఇలాంటివి చాలా తక్కువ మంది దీనికి సంబంధించి కేర్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఏదైనా సమస్య రాకముందే ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో మనతో శ్రీమతి శుభావతి గారు ఉన్నారు. ఎస్పీఎం చేశారు అంటే సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్ అనమాట. అంటే ఏదైనా జబ్బులు రాకముందే దాన్ని జాగ్రత్త పడి రాకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి అని చెప్తారు. దానికి సంబంధించి హెల్త్ యాక్టివిటీస్కి సంబంధించి ఆవిడ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు కూడా అందుకున్నారు. మరి ఏంటి ఈ ఎస్పీఎం అంటే ఏంటి, వైట్ డిశ్చార్జ్కి సంబంధించి ఆవిడ రాకుండా ముందే ఎలాంటి జాగ్రత్తలు చెప్తారో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అమ్మ, రాష్ట్రపతి చేతుల మీదుగా మీరు అవార్డు తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు. థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి మహిళలకి. టీనేజ్ నుంచి కూడా చూసుకుంటే పిల్లలకి వైట్ డిశ్చార్జ్ అయినా, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయినా కానీ పట్టించుకోకపోవడం, అట్లా వదిలేసేయడం, ఆ తర్వాత కొంచెం ఎక్కువైతే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. మీరు అదంటే దీంట్లో ఎస్పీఎం చేస్తారు కదా, సో మీరిచ్చే సజెషన్స్ ఏంటి? అంటే ఎలాంటి అవగాహన ఉండాలి పిల్లల దగ్గర నుంచి, ముఖ్యంగా ఆడవాళ్ళకి, తల్లిదండ్రులకి, పిల్లలకి ఈ పీరియడ్స్కి సంబంధించి, వైట్ డిశ్చార్జ్కి సంబంధించి ఎలాంటి అవగాహన ఉండాలి? ఓకే అమ్మా, మా థీమ్ కూడా అదే. ఎస్పీఎం అంటే సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్. అంటే ఏంటంటే వ్యాధులు రాకుండా ముందుగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనే దానికి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల కానీ ప్రతి లేడీ కానీ బయటికి చెప్పలేకుండా వాళ్ళకి ఏదో జరిగిపోతున్నదని అసహనంగా తయారైపోయి మనశ్శాంతి లేకుండా వాళ్ళందరినీ పెద్దవాళ్ళని డిస్టర్బ్ చేస్తూ హాస్పిటల్కి వెళదాం అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మెడిసిన్స్ తగ్గకపోతే యూట్రస్ రిమూవ్ చేసుకోవటం. కానీ అంత దాకా వెళ్ళవలసిన అవసరం లేదమ్మా. ఏంటంటే ఆడపిల్ల అంటే 11, 12, 13 సంవత్సరాలు హెరిడిటరీ అంటే వాళ్ళ మేనత్తలాగానో అమ్మమ్మలాగానో వాళ్ళ వంశపారంపరంగా వచ్చేటటువంటి ఒక రకమైనటువంటి ఆ హార్మోన్స్ వాళ్ళలో ఎంటర్ అవుతాయి. అంటే మెచ్యూర్ అవటం స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయినప్పుడు హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ మనకు దేవుడిచ్చిన వరం. దానివల్ల ఏమవుతుందంటే పాప మెచ్యూర్ అవుతుందని స్టార్ట్ అవ్వయ్యే ముందు దగ్గర నుంచి కొంతమందిలో, అయ్యన దగ్గర నుంచి కొంతమందిలో, అప్పటి నుంచి వాళ్ళకి మెనోపాజ్ అంటే 45, 50 సంవత్సరాల వయసు వచ్చేంతవరకు కూడా వైట్ డిశ్చార్జ్ కంటిన్యూగా అవుతూ ఉండాలి, అవ్వాలి. అది చాలా చాలా మంచిదమ్మా, చాలా మంచిది. ఆ హార్మోన్స్ వల్ల, ఆ వైట్ డిశ్చార్జ్ వల్ల వాళ్ళకి 3 రకాల మెయిన్ లాభాలు ఉన్నాయి. నెంబర్ 1, వైట్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుంది? ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ మన గర్భసంచికి ఇరువైపులా 2 అండాశయాలు ఉంటాయి. అవి అప్పటి నుంచి స్రవిస్తాయి ఒక వయసు వచ్చిన తర్వాత. అంటే ఏంటంటే అది ఇందాక నేను చెప్పాను, హెరిడిటరీ వంశపారంపరంగా వాళ్ళ అమ్మల్లాగానో, మేనత్తల్లాగానో, అమ్మమ్మల్లాగానో, నానమ్మల్లాగానో ఆ టైం అవ్వగానే వీళ్ళకి హార్మోన్స్ ఎంటర్ అవుతాయి ఓవరీస్లో. అవి స్రవిస్తాయి. అవి స్రవించినప్పుడు ఆడపిల్లలు కొంతమందిలో మెచ్యూర్ అవబోయే ముందు దగ్గర నుంచి వైట్ డిశ్చార్జ్ నెంబర్ 1 అవుతూ ఉంటుంది. మరి ఆ వైట్ డిశ్చార్జ్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, పాప రేపు వివాహం అయినాక భార్యాభర్తలు శారీరకంగా కలవాలి అంటే ఆవిడ యొక్క వైట్ డిశ్చార్జ్ వల్ల ఆ యోని స్రావాలు స్రవిస్తూ ఉంటాయి. వాళ్ళిద్దరు భార్యాభర్త యొక్క సుఖమైనటువంటి సంసారిక జీవితాన్ని వాళ్ళు గడపడానికి నెంబర్ 1. నెంబర్ 2, వైట్ డిశ్చార్జ్ రెండో ఉపయోగం ఏంటంటే, మనకి యూట్రస్ అక్కడి నుంచి మన యోని
వజైనా యొక్క లోతు 3 అంగుళాలు లేక 8 సెంటీమీటర్ల లోతును కలిగి ఉండి సాగే గుణాన్ని కలిగి ఉంటుంది నాన్న. అలా కలిగి ఉన్నప్పుడు ఆ 3 అంగుళాలు 8 సెంటీమీటర్ల లోతులో ఆ పాప గర్భధారణ జరిగినాక డెలివరీ టైంలో ఆ బేబీ ఆ చిన్న హోల్ నుంచి బయటకు రావాలి. ఆ చిన్న హోల్లో వస్తుందా 2.5-3 కేజీలు బరువు గల బేబీ? రాలేదు. అటువంటి టైంలో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది పంపు కొట్టినట్టు కొట్టి బేబీని బయటకు తోసేస్తుంది. ఇది 2వ లాభం నాన్న. 3వ లాభం వచ్చేటప్పటికి వాళ్ళు ఎప్పుడైనా సరే భార్యాభర్త కలవాలి అనుకున్నప్పుడు ఆమె యోనిలో తడి ఉంటూ ఉండాలి. అలా లేకుండా వైట్ డిశ్చార్జ్ కాకుండా ఉన్నట్లయితే గనక ఆ భర్త మరొక సుఖాని కోసం వెళ్ళిపోతాడు. యోని స్రావాలు ఆగిపోతాయి. వీళ్ళకి తెలిసి తెలియక యూట్రస్ని కనుక రిమూవ్ చేసుకున్నట్లయితే ఆ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి అవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అప్పుడు భర్త మరొక సుఖానికి వెళ్తారు. ఎప్పుడు కూడా యోనిలో ఆ తడి ఉండాలి. ఇది వైట్ డిశ్చార్జ్ నెంబర్ 1 అమ్మ. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీతో నేను చెప్తున్నప్పుడు నా నోట్లో నా నాలుక ఎటైతే అటు తిరుగుతూ ఉంది. ఏముంటే తిరుగుతోంది? లాలాజలం. అదే గనక ఎండిపోయింది అనుకోండి, నా నాలుక తడారిపోతుంది, నా మాట స్పష్టంగా రాదు. కరెక్ట్. మనం స్వచ్ఛమైన ఆడవాళ్ళం అంటే ఎప్పుడూ నిత్యం వైట్ డిశ్చార్జ్ అవ్వాలి. అది హార్మోన్స్ ప్రభావం. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ మనకు దేవుడిచ్చిన వరాలు నాన్న. మరి వాటి వల్ల ఈ వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటేనే నువ్వు ఒక లేడీవి, నువ్వు ఒక బిడ్డకు జన్మనిస్తావు, నువ్వు ఒక భర్తతో సంసార జీవితాన్ని, సుఖమయమైనటువంటి జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి. మరి ఇటువంటప్పుడు వైట్ డిశ్చార్జ్ అవ్వాలి కరెక్టే, కానీ వైట్ డిశ్చార్జ్ ఎలా అవ్వాలి? మీరందరికి మీరే డాక్టర్స్, యువర్ ఆల్సో డాక్టర్ ఇన్ యువర్ హోమ్. సో అంటే ఏంటంటే తీగలుగా బంకగా ఉన్నంత వరకు 100% ఆరోగ్యకరంగా ఉన్నట్టు వైట్ డిశ్చార్జ్ అలా అవ్వాలి. సో కాబట్టి ఎప్పుడూ నిత్యం వైట్ డిశ్చార్జ్ అవ్వాలి. దీనివల్ల ఈ లాభాలు ఉన్నాయి. అంతేకాదు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మేము చెప్పే సబ్జెక్ట్ అంటే ఇది ఇలా ఉండాలి. కానీ వైట్ డిశ్చార్జ్ అలా తీగలుగా బంకగా అవుతున్నంత వరకు నువ్వు ఆరోగ్యకరంగా ఉన్నట్లు అని అన్నాను. కానీ అలా వస్తున్నప్పుడు మన శుభ్రతలు మనం పాటించాలి. ఎప్పుడూ కూడా లేడీ అంటే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా శుభ్రంగా యూరిన్ పాస్ చేసిన వెంటనే యోని ప్రాంతం శుభ్రంగా కడుక్కోవాలి. లోపల నుంచి వస్తుంది ఓకే, కానీ అలా యోని ప్రాంతంలో ఉంటే అలా నిలవ స్టోరేజ్ మన సరైన శుభ్రతలు ఆ టైంలో పాటించకపోతే అక్కడ అంతా కూడా మళ్ళీ వైరస్ బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి ఈ వైరస్ అంతా లోపలికి వెళ్ళి మనకు యూట్రస్ని దెబ్బతీస్తాయి, ట్యూబ్స్ని దెబ్బతీస్తాయి, ఓవేరియన్ సిస్టులు రావడానికి అవకాశం ఉంటుంది. ఓవరీస్ చుట్టూ కూడా ఒక చెడు నీటి తిత్తి ఫ్లూయిడ్ని ఫామ్ చేస్తాయి. సో ఇన్ని రకాల అనర్థాలు ఉంటాయి. కాబట్టి వైట్ డిశ్చార్జ్ ఓకే, తీగలుగా బంకగా ఉన్నంత వరకు నువ్వు 100% ఆరోగ్యకరంగా ఉన్నట్లే. కానీ అవి బయటకు వచ్చిన తర్వాత మనం ఎటువంటి శుభ్రతలు పాటించాలి అని అంటే ప్రతిసారి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు శుభ్రంగా మన్మాయం కడుక్కోవాలి, స్నానం చేస్తున్నప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి. అంతేకాకుండా అవాంఛిత రోమాలు, ప్యూబిక్ హెయిర్ ఉంటాయి నాన్న, ఎక్కువగా పెరగకుండా అవేంటంటే ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. తీగలుగా అవుతున్నప్పుడు ఇది వచ్చి దానికి చుట్టుకుంటుంది. మనం సరైన పరిశుభ్రత పాటించకపోవటం వల్ల ఏమవుతుంది, అక్కడ మళ్ళీ సూక్ష్మజీవులు ఫామ్ అయిపోయి యోని మార్గం, ఇందాక నేను చెప్పాను యోని యొక్క లెంత్ 3 అంగుళాలు 8 సెంటీమీటర్ల లోతును కలిగి ఉండి సాగే గుణాన్ని, అయస్కాంతం, ఈజీగా బయట ఇన్ఫెక్షన్ లోపలికి తీసుకెళ్ళిపోతుంది. అది మగవారికి అలా ఉండదు. ఆడవాళ్ళ యోని యొక్క ప్రాంతం ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది అయస్కాంతం లాగా ఇన్ఫెక్షన్. కాబట్టి వైట్ డిశ్చార్జ్ అవ్వాలి. అయినప్పుడు మనం పరిశుభ్రత పాటించాలి. అంటే ఎంత మేర వైట్ డిశ్చార్జ్ అవ్వాలి? కొంతమందికి అంటే కాళ్ళ నొప్పులకి వైట్ డిశ్చార్జ్కి ఏమైనా సంబంధం ఉందా? ఏమీ లేదమ్మా, ఏమీ లేదు. వాళ్ళ హార్మోన్స్ ఈ బ్యాలెన్స్ ఎక్కువగా వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది, తక్కువగా అవుతున్నప్పుడు తక్కువ వైట్ డిశ్చార్జ్ అవుతుంది. దానివల్ల అసలు ఎప్పుడు కూడా మనసు అనేది దాని మీద పెట్టొద్దు. మరి చాలా మంది వైట్ డిశ్చార్జ్ అవుతుందని హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ వాడుతూ ఉంటారు. అవును, అవగాహన లేకే అలా వెళ్ళినప్పుడు అదే వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు. ఇంట్లో భర్తని, అత్తమామల్ని మనశ్శాంతిగా ఉంచరు. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ గారు 2-3 సార్లు మెడిసిన్స్ పెడతారు, తగ్గలేదంటే సర్జరీ చేస్తారు. వీళ్ళే ముందుకు వస్తారు, మాకు ఇవన్నీ డిశ్చార్జీలు ఎందుకు, మేము యూట్రస్ రిమూవ్ చేసుకుంటాము, మాకు ఈ బాధలన్నీ ఎందుకు అని అంటారు. కానీ ఆ వైట్ డిశ్చార్జ్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆ యూట్రస్ని మీరు రిమూవ్ చేసుకున్నారో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల వైట్ డిశ్చార్జ్ అవ్వదు. వీళ్ళు శాశ్వతంగా అన్ని సుఖాలకి దూరం అయిపోతారు.
అంటే ఎంత మేర అవ్వాలి వైట్ డిశ్చార్జ్ అనేది? కొంతమందికి ఇంత- ఎక్కువగా అవుతుంది, కొంతమందికి ఆ, అసలు మొత్తం డ్రైగా ఉంటది, అసలు వైట్ డిశ్చార్జ్ అనేదే కాదు. డ్రైగా ఉండటం అనేది వాళ్ళకి హార్మోన్స్ అసలు వర్క్ చేయట్లేదు. అప్పుడు హార్మోన్స్ సంబంధించినటువంటి మెడిసిన్స్ పెట్టించుకుంటే మళ్ళీ వైట్ డిశ్చార్జ్ అవ్వాలి అసలు వాళ్ళకి. లేడీ అంటేనే రేపు ఒక బిడ్డకు జన్మనివ్వాలి అంటేనే వైట్ డిశ్చార్జ్ అవ్వాలమ్మా. కాబట్టి ఇంత లిమిట్ అని ఉండదు. వాళ్ళ హార్మోన్స్ ఏ విధంగా, కొంతమంది బాగా వర్క్ చేస్తే వస్తుంది, కొంతమంది కొంచెం అంటే ఒక మాదిరిగా వస్తుంది. అసలుకి ఏం అవ్వట్లేదంటే అసలు వాళ్ళు మెచ్యూర్ కూడా కారు. వాళ్ళకి ఓవలేషన్ కూడా జరగదు, అండం విడుదల అవటం కానీ, ఈ కన్సెప్షన్ జరగటం కానీ, బిడ్డ తయారవటం కానీ, ఇవన్నీ కూడా ఏముండవు. కొంతమందిలో అసలు ఏమి లేకుండా ఉంటుంది. కాబట్టి వైట్ డిశ్చార్జ్ మంచిది ఉన్నప్పుడు పాటించవలసిన పరిశుభ్రతలు ఏంటంటే, ప్రతిసారి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు యోని ప్రాంతం శుభ్రంగా కడుక్కోవాలి, స్నానం చేస్తున్నప్పుడు యోని ప్రాంతం శుభ్రంగా కడుక్కోవాలి, ఆ ప్యూబిక్ హెయిర్ అనేది కొంచెం రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్, లోపల డ్రైయర్స్ అవి వాడతారు నాన్న, ఆ డ్రైయర్స్ ఎప్పటికప్పుడు ఉతికినవే వేసుకోవాలి. మార్నింగ్ వేసుకుంది రేపు 24 hours యూజ్ చేయటం కానీ అస్సలు చేయకూడదు. అదే నేను ఇందాకనగా యోని ప్రాంతం అయస్కాంతం లాగా ఈజీగా సూక్ష్మజీవుని లోపలికి వెళ్ళిపోతుంది. మనకు అవగాహన లేక అవయవాలను మనం కోల్పోతున్నాం. చాలా చాలా చిన్నది. ఆ అవగాహన ఉంటే అలా శుభ్రపరుచుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు ఇటువంటి ఎప్పుడు రోగాలు రాకుండా చాలా ఇదిగా ఉంటారు నాన్న. రాత్రిపూట ఇన్నర్ వేసుకోవచ్చా అండి? తప్పకుండా. అసలు రాత్రిపూట అంటే ఏంటంటే ఎక్కువ శాతం నేను చెప్పేది ఏంటంటే మన భారతదేశం సాంప్రదాయాలు చక్కటి ఇది కట్టుబొట్టు చీర అంటే లంగా వేసుకుంటారు కాబట్టి అక్కడ ఫ్రీగా ఉంటుంది. వైట్ డిశ్చార్జ్ అయినా లంగా వరకే అవుతుంది, మళ్ళీ అదే యోని ప్రాంతంలో టచ్ చేయడానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే మనం డ్రైయర్ వేస్తామో అది ఎప్పుడు కూడా దానికి కవర్ చేసి ఉంటుంది కాబట్టి ఆ డిశ్చార్జ్ దాంట్లో పడుతూ ఉంటుంది, మళ్ళీ దీని నుంచి దానికి వెళ్ళిపోతుంది. అందుకే వెనకటి రోజుల్లో ఇవన్నీ ఉన్నాయా అమ్మా? యూట్రస్ రిమూవ్ చేసుకోవటం అవన్నీ ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు కదా. మరి అది వైట్ డిశ్చార్జ్ ఆ విధంగా జాగ్రత్త చేసుకోవాలి, చాలా మంచిది. దానికోసం పరుగులు తీయాల్సిన అవసరం లేదు, యూట్రస్ రిమూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంచిది, మనకు దేవుడు ఇచ్చిన వరం నాన్న. టీనేజ్ అంటే ఇంతకు ముందేమో 13 years వచ్చినప్పుడు 13 అబోవ్ వాళ్ళకి మెచ్యూర్ అయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు అట్లా లేదు, 9 నుంచే పిల్లలు మెచ్యూర్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాము. సో ఇలాంటి చేంజెస్ ఎందుకు వచ్చాయమ్మా? అసలు పీరియడ్స్ అనేవి కరెక్ట్ టైం ఏంటి పిల్లలకి? ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే వెనకటి రోజుల్లో మామూలుగా 15 yearsకి 16 yearsకి అలా అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే తీసుకుంటున్నటువంటి ఫుడ్ మెయిన్ రీజన్ అదే. ఈ ఫుడ్లో అన్ని రకాల కల్తీలు, తర్వాత చుట్టూ ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి ఈ ప్రభావం, ఆ ప్రభావం కూడా వీళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్, అన్హైజీన్. ఈ అన్హైజీన్ వల్ల కూడా సరైన శుభ్రతలు పాటించకపోవటం వల్ల కూడా ఆ ప్రభావం అంతా కూడా వీళ్ళ మీద పడుతూ ఉంటుంది. యాక్చువల్గా టీనేజ్ అన్నారు ఇందాక మీరు, ఎక్కడి నుంచి 13, 14, 15, 16, 17, 18 and 19, దట్ ఈజ్ టీనేజ్. ఆ ఏజ్లో అవుతారు ఈ పాప వాళ్ళు. అంటే ఏంటంటే ఆ టీనేజ్ వచ్చేవరకు ఆడపిల్లల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ వాళ్ళ ఓవరీస్లో స్రవిస్తాయి. అక్కడ స్రవించగానే యాక్చువల్గా ఆడపిల్ల పుట్టుకతోనే లక్షల కొలది ఎగ్స్తో పుడుతుంది. గర్భసంచికి ఇరువైపులా 2 అండాశయాలు ఉంటాయి, ఒక్కొక్క అండాశయము ఒక బాదంకాయ సైజులో ఉంటాయి. ఆ బాదంకాయ సైజులో ఆడపిల్ల పుట్టుకతోనే లక్షల కొలది గుడ్లతో పుడుతుంది. కానీ ఆ పాపకి ఒక వయస్సు, ఒక యుక్త వయస్సు, మంచి పౌష్టికాహారం వల్ల కానీ, లేకపోతే వాళ్ళ హెరిడిటరీ పెద్దవాళ్ళ వంశపారంపరంగా ఏ టైంలో వాళ్ళు అయ్యారో ఆ టైంలో ఈ పాప మెచ్యూర్ అవటం కానీ, అంటే మెచ్యూర్ అవటం అంటే ఏంటంటే పుట్టుకతోనే ఆడపిల్లకి లక్షల కొలది గుడ్లతో పుట్టింది, ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక ఎగ్ని రిలీజ్ చేస్తుంది. ఒక ఎగ్ రిలీజ్ చెయ్యంగానే ఆటోమేటిక్గా ఆ హార్మోన్స్ ఇంకా నేను ఎగ్ని రిలీజ్ చేశానే, ఇంకా నా పని అయిపోయిందని ప్రశాంతంగా కూర్చోదు. వెంటనే దాని ఇంకా వర్క్ ఏంటంటే ఆ హార్మోన్స్ బ్యాలెన్స్ వల్ల అవేం చేస్తుందంటే, ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ చేసిందో దానికి తెలుసా ఈ పాపకు మ్యారేజ్ అయింది అవ్వలేదని తెలియదు కదా. వెంటనే దాని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన యూట్రస్ గర్భసంచిలో లోపల మన బొడ్డు క్రింద భాగాన మన పిడికిలి ఎంతైతే ఉంటుందో అంత పరిమాణంలో మన గర్భసంచి ఉండి 50 గ్రాములు బరువును కలిగి ఉంటుంది. ఎప్పుడైతే ఈ అండం రిలీజ్ అయ్యిందో వెంటనే అది రెండో స్టెప్ ఏం చేస్తుందంటే, మన గర్భసంచి 50 గ్రాముల బరువుతో ఉన్నటువంటి గర్భసంచిలో లోపల 5 మిల్లీమీటర్ల మందంతో స్పాంజ్ లాగా మంచి పోషక విలువలతో రక్త నాళికలతో ఒక పరుపుని ఏర్పరుస్తుంది.
అంటే దీని ఉద్దేశం ఏంటి, నేను ఎగ్గును పంపించాను, అటు నుంచి శుక్రకణం వస్తుంది, ఓవలేషన్ జరుగుతుంది, ఇది వెళ్ళి ఆ పరుపు మీద అతుక్కోవాలి. ఆ పరుపు ఏంటంటే 9 నెలల వారం రోజుల వరకు ఈ బేబీకి లోపలికి ఆహారాన్ని, ఆక్సిజన్ని అందిస్తూ వస్తుంది. అందిస్తూ దాన్ని డెవలప్ చేస్తూ వస్తుంది ఆ పిండాన్ని. అప్పుడు ఎప్పుడైతే 9 నెలల వారం రోజులు అయిపోయిందో బేబీ బయటకు వచ్చినాక ఈ పరుపు నాకేం పని అని అప్పుడు వస్తుంది. దట్ ఈజ్ ప్లజంటా. ఓకేమ్మా, అలా ప్లజంటాగా వచ్చేస్తుంది. ఇక్కడ ఆ పాప మెచ్యూర్ అయ్యింది, ఫస్ట్ పెళ్ళి కాలేదు, ఓవలేషన్ లేదు, శుక్రకణం లేదు, ఓవలేషన్ లేదు. కానీ ఈ రెండో స్టెప్ మాత్రం గర్భసంచిలో 5 మిల్లీమీటర్ల మందంతో స్పాంజ్ లాగా మంచి పోషక విలువలతో రక్తనాళికలతో పరుపు ఏర్పరుస్తుంది బిడ్డకు ఆహారాన్ని అందించే ఉద్దేశంతో. ఇక్కడ ఓవలేషన్ లేదు, కన్సెప్షన్ లేదు, ఏమీ లేదు. అలాంటప్పుడు ఈ పరుపు ఏం చేస్తుందంటే దానిని ఎండోమెట్రియం అంటాం. అది నెల నెల మనకి ఊడొస్తుంది, ఊడొచ్చేస్తుంది, అదే మెన్సెస్. అదే కనుక ఒకవేళ అక్కడ కన్సెప్షన్ జరిగిందనుకోండి, ఆ బేబీకి ఆహారాన్ని, ఆక్సిజన్ అందించడానికి ఏర్పడిన పరుపు. ఆ బేబీ వచ్చేసినాక ప్లజంటా రూపేణ బయటకు వస్తుంది. ఎప్పుడైతే మనం ప్రెగ్నెన్సీ అయితే అప్పుడు మనకి నెల నెల మెన్సెస్ రాదు కదా, అక్కడే ఉండి దాని విధులు అది నిర్వర్తిస్తుంది, బేబీకి ఆహారాన్ని, ఆక్సిజన్ అందిస్తుంది. ఇక్కడ బేబీ లేదు, కన్సెప్షన్ జరగలేదు, శుక్రకణం లేదు. అలాంటప్పుడు ఈ అండం విడుదలవటం, లోపల పరుపు ఏర్పడటం. ఆ పరుపు ఇంకా అది వీపింగ్ యూట్రస్ అంటారు, ఏడుస్తున్న గర్భసంచి. అయ్యో నేను సృష్టి జరుపుదామని లోపల పరుపు ఏర్పరచుకున్నాను, ఇక్కడ బేబీ లేదు కాబట్టి ఇంకా నాకు ఈ పరుపు ఎందుకని ఏడుస్తూ గర్భసంచి బయటకి ఆ పరుపుని బయటికి పంపిస్తుంది. వీపింగ్ యూట్రస్ అంటారు. సో అదే మనకు వచ్చే మన మెన్సెస్మా. ఇప్పుడు రెండు వైపులా 2 అండాశయాలు ఉన్నాయి. 2 అండాశయాల్లో లక్షల కొలది గుడ్లు ఉన్నాయి. ఒక నెలలో ఒక వైపు నుంచి అండం విడుదలవుతుంది, మరొక నెలలో మరొక వైపు నుంచి అండం విడుదలవుతుంది. అది ఒక క్రమశిక్షణ. సో అలా విడుదలైన ఒక్క ఎగ్ మాత్రమే రిలీజ్ అవుతుంది. మీకు ఇక్కడ డౌట్స్ కూడా రావచ్చు, ట్విన్స్ పుడతారు కదమ్మా అని. ఇప్పుడు నేను ఎంతో క్రమశిక్షణగా ఒకవైపు నుంచి ఒక నెలలో, మరొక వైపు నుంచి మరొక నెలలో అన్నాను. ఒక్కొక్కసారి మనం ఎంత చెప్పినా కూడా అవి వినవు. 2 వైపుల నుంచి 2 అండాలు రిలీజ్ అవుతాయి. అప్పుడు ఈ శుక్రకణం ఈ నెలలో ఇటు పోయాం కాబట్టి ఆ నెలలో అడిపోతాం అనుకుంటాయా? అనుకోవు. ఒక్కసారి భార్య భర్తలు కలిసినప్పుడు మిలియన్ల కొద్ది శుక్రకణాలు లోపలికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు అది అటు వెళ్తే ఇటు వెళ్తే ఒక డూయిట్ వేసుకుంటే 2 వైపుల నుంచి 2 పిండాలను తీసుకొస్తే ఇద్దరు ట్విన్స్ పుట్టడానికి ఒక రీజన్. రెండో రీజన్ ఏంటంటే మీకు ఐడియా ఉండుంటుంది, మనకి దశరథ మహారాజు ఏం చేశాడు, పుత్రకామేష్టి యాగం చేశారు పిల్లలు లేకపోతే. అక్కడి నుంచి వచ్చిన ఫలాన్ని అక్కడ ఉన్నటువంటి 2 భార్యలకు చెరొక భాగం పంచారు. వీళ్ళిద్దరు ఏం చేశారంటే వాళ్ళు గుట్టుకుని మింగకుండా ఇంకొక భాగాన్ని ఇంకో తల్లికి ఇచ్చారు. ఆవిడకి 2 పుట్టారు. సో ఇక్కడ ఎప్పుడైతే అన్నం విడుదలయ్యింది, ఇక్కడి నుంచి శుక్రకణం పోయింది, ఓవలేషన్ జరిగి అది వచ్చి గర్భసంచి గోడల్లో పడేటప్పటికే ఆ ట్యూబ్లో, ఫాలోపియన్ ట్యూబ్లో అది ఫలదీకరణం చెందుతుంది. అక్కడే జరిగి సెల్ డివిజన్ జరుగుతుంది, 2 పార్టులుగా విడిపోతుంది. ఒక పార్ట్ వచ్చి లోపల పడాల్సింది ఇప్పుడు 2 పార్టులుగా వచ్చి 2 భాగాలుగా పడితే అక్కడ ట్విన్స్ గా తయారవడానికి ఇంకొక రీజన్ ఉంది. అది 3గా ఇదైతే సెల్ డివిజన్ జరిగితే, లేకపోతే 4గా సెల్ డివిజన్ జరిగితే ఆ సెల్స్ అన్ని వచ్చి లోపలికి పడటం వల్ల ఆ ఎంబ్రియోస్ అక్కడ అంతమంది పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా వచ్చినప్పుడు మెన్సెస్ అనేది అక్కడ ఇది కనుక లేకపోయినట్టయితే, వాళ్ళకి ఫలదీకరణం, కన్సెప్షన్ లేకపోయినట్లయితే ఈ విధంగా మెన్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మెన్సెస్ అనేవి ఎన్ని డేస్ కావాలి? ఇప్పుడు కొంతమందికి 2 డేస్, కొంతమందికి 3 డేస్, ఒక్కొక్క ఏజ్లో. ఇప్పుడు 40-30 దాటిన వాళ్ళకి అయితే ఇంకా వాళ్ళకి 2 డేస్ 3 డేస్, మళ్ళీ గ్యాప్స్, ఇవేమంటారు క్లాటింగ్స్, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అసలు మెన్సెస్ అనేవి మెచ్యూర్ అయినప్పటి నుంచి ఎన్ని డేస్ రావాలమ్మా? ఇది మంచి ప్రశ్న అడిగాను నాన్న. ఇక్కడ ఏంటంటే కొత్తగా మెచ్యూర్ అయిన పాపలకి, లాస్ట్ మెనోపాజ్ అవుతున్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ మెన్సెస్ వస్తాయి. ఎందుకు వస్తాయంటే కొత్తగా మెచ్యూర్ అయిన పాపలో హార్మోన్స్ అప్పుడే బాడీలో ఎంటర్ అయినాయి, ఓవరీస్లో ఎంటర్ అయినాయి. అవి ఆ అమ్మాయి యొక్క శరీర తత్వానికి అడ్జస్ట్ కావాలంటే కొంత టైం తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఎక్కడైనా కొత్త ప్రదేశానికి వెళ్ళాలంటే, మీ డ్రీమ్కి రావాలంటే మేము వెతుక్కుంటూ వచ్చాం, సెకండ్ టైం రావాలంటే ఈజీగా వచ్చేస్తాం. ఇక్కడ మన హార్మోన్స్ కూడా బాడీలో ఎంటర్ అయినాయి, ఆ అమ్మాయి శరీర తత్వానికి అలవాటు పడాలంటే కొంత టైం తీసుకొని అవి ముందు, కొంతమంది రెండోది 15 రోజులకే అవుతారు, కొంతమందికి 6 నెలల వరకు అడ్రస్ ఉండదు. సో అలా హార్మోన్స్ అప్ అండ్ డౌన్లో రావటం వల్ల అలా ఇర్రెగ్యులర్గా వాళ్ళకి మెన్సెస్ రావడానికి ఒక కారణం ఉంది నాన్న. రెండో కారణం, కొత్తగా మెచ్యూర్ అయిన పాపల్లో వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ మనసు అంతా ఎక్కడుంది, స్టడీ మీద ఉంది.
క్వార్టర్లీని, హాఫ్ ఇయర్లీని, ఫైనల్ ఎగ్జామ్స్ అని, స్టడీ అని, పరుగులే పరుగులు లైఫ్ పిల్లలు. ఆ టెన్షన్ మనకి గ్లాండ్స్ అన్నిటికన్నా కూడా పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది ఇక్కడ, రాజు. ఇక్కడ వాళ్ళు పడుతున్నటువంటి టెన్షన్ అంతా కూడా ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది. ఇదేం చేస్తుందంటే ఈ భారాన్ని అంతా నేను మొయ్యాలా అని ఇక్కడ మనకు ప్రతి ఒక్కరికి థైరాయిడ్ ఉంటుంది. ఈ భారాన్ని కొంత ఇక్కడికి దించుతాయి. ఇవేం చేస్తే నేను ఈ భారాన్ని అంతా మొయ్యాలా అని మనకి ఇక్కడ స్రవించే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ బ్యాలెన్స్ని ఇన్బ్యాలెన్స్ చేస్తాయి. అందుకని ఇర్రెగ్యులర్ మెన్సెస్ రావడానికి రెండో కారణం. సో మూడోది వచ్చేటప్పటికి అయోడిన్ డెఫిషియన్సీ. మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఇఫ్ అయోడిన్ నాట్ సఫిషియంట్ ఇన్ ది డైట్ టేక్స్ ప్లేస్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది థైరాయిడ్ గ్లాండ్. ఇప్పుడు మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో ఎప్పుడైతే అయోడిన్ లోపించినట్లయితే అక్కడ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ చూపిస్తాయి నాన్న. కాబట్టి అందుకని పిల్లల్ని కూడా ఈ న్యూట్రిషన్, ఇందా మీరు ఐరన్ ఫోలిక్ అన్నారు, కంపల్సరీ మొట్టమొదటి స్థానం మనం ఆకుకూరలకే ఇవ్వాలి. ఫస్ట్ ప్రథమ స్థానం ఫ్రూట్స్కి. అన్ని ఫ్రూట్స్ కొనుక్కొని తినలేరు కాబట్టి సెకండ్ ప్లేస్ ఆకుకూరలు, థర్డ్ ప్లేస్ పప్పు ధాన్యాలు, అట్లీస్ట్ పర్సన్ మాంసాహారం. సో దాన్ని ఫస్ట్ దీంట్లో పెడుతున్నారు. ఇక్కడ మనకి అయోడిన్ లోపించింది అనగానే వీళ్ళకి అవగాహన లేక ఇక్కడ కూడా ఏం చేస్తారు, ఓహో అయోడిన్ ఎక్కువ, అయోడైజ్ సాల్ట్లో ఉంది, అన్నపూర్ణ సాల్ట్లో ఉంది అని ఆ సాల్ట్ ఎక్కువ తింటే మళ్ళీ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్లోకి వెళ్ళిపోతారు. అసంక్రమణ వ్యాధులు మన ద్వారా సంక్రమించేవి కాదు. అసంక్రమణ అంటే ఏంటి, డయాబెటిక్ కానీ, హార్ట్ డిసీజెస్ కానీ, బీపీలు కానీ, ఈ క్యాన్సర్స్ కానీ వాటిల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి మనం ఏంటి, అయోడిన్ ఉప్పులో కాదు, ఉంది దాంట్లో ఎక్కడో పాయింట్ వైజ్గా ఉంది. అది మనం యూజ్ చేస్తున్నప్పుడు కానీ, మూతలు తీస్తున్నప్పుడు కానీ అది కాస్త స్పాయిల్ అయిపోతుంది. దాన్ని కేర్గా తీసుకోవాలి. ఇప్పుడు కాబట్టి ఫుల్ అయోడిన్ ఆకుకూరల్లో ఉన్నది కాబట్టి పిల్లల్ని ఆకుకూరలు తినమని చెప్పాలి. మెయిన్ ఇట్లా ఇర్రెగ్యులర్ మెన్సెస్ రావడానికి మూడు కారణాలు నాన్న. నెంబర్ 1 హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఫస్ట్గా ఎంటర్ అవుతాయి కాబట్టి శరీరానికి అడ్జస్ట్ అవ్వాలి. నెంబర్ 2 ఆ పిల్లలు స్టడీలో ఉంటారు కాబట్టి ఇదంతా డిస్టర్బెన్స్ అయ్యి అక్కడ రెగ్యులర్గా వస్తుంది. నెంబర్ 3 అయోడిన్ డెఫిషియన్సీ. తర్వాత లాస్ట్లో మెనోపాజ్ టైంకి అలసిపోయి ఉంటాయి. అవన్నీ చేసి హార్మోన్స్ 45-50 ఇయర్స్కి అలా చేసి ఉండేటప్పటికి అప్పుడు ఏమవుతుంది, ఇర్రెగ్యులర్గా 6 నెలలకు రాను, 3 నెలలకు రాను, సంవత్సరంగా రాను, అలా ఉండి ఆగిపోతాయి. ఆ టైంలో వీళ్ళు మహిళలంతా చాలా డిస్టర్బ్కి గురయ్యి వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం, చూయించుకుందాం. ఇక ఆ టైంలో డాక్టర్ గారు వాళ్ళు కానీ వీళ్ళు కూడా ఇదంతా ఎందుకులే, హెవీ బ్లీడింగ్ అవుతుంది, క్యాన్సర్ వస్తుందేమో అని ముందుగానే యూట్రస్ రిమూవ్ చేసుకోవడానికి ప్రిపేర్ అవుతారు. అదొకటి నాన్న. ఈ విధంగా మెన్సెస్ సైకిల్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత ఇందాక మీరు అన్నారు 2 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది. ఇందాక నేనేమన్నాను, గర్భసంచి గోడల్లో 5 మిల్లీమీటర్ల మందంతోనే స్పాంజ్ లాగా పోషక విలువలతో రక్తనాళికతో ఒక పరుపు ఏర్పడుతుంది. 5 మిల్లీమీటర్ల మందం = ఒక కాఫీ తాగే కప్పు టీ మాత్రమే మనకు రావాలి. ఒకళ్ళలో 2 రోజులు, ఒకళ్ళలో 5 రోజులు అవుతుంది. ఏంటంటే వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి లోపల యూట్రస్ ఆ సంకోచ వ్యాకోచాలకు గురవుతున్నప్పుడు కొంతమందికి స్లోగా గురవి ఆ పరుపును అనేది 3-4 రోజులు పెంచేస్తుంది. ఒక్కొక్కసారి ఏమో 2-3 రోజుల్లో దులిపి పారేస్తుంది ఓకే, అదొక రకంగా అయిపోతుంది. అలా 5 రోజులు 3 రోజులు అట్లా వస్తుంది, నో ప్రాబ్లం. కొంతమంది ఏమంటారంటే దాంట్లోని ఉన్న ప్రాబ్లమ్స్ నేను చెప్తున్నాను. కొంతమందికి ఏంటంటే అమ్మ మాకు పీసెస్గా పడుతుంది, ఒకళ్ళకేమో మాకు ఫ్రెష్ బ్లీడింగ్ చాలా అవుతుంది అంటారు. వీళ్ళకైనా 5 మిల్లీమీటర్లే. ఎందుకంటే వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి ఆ లోపల పరుపు అక్కడే ఆ ఉష్ణోగ్రతకి బాగా ఇదైపోయి అది పంపుకుంటున్నట్టు బ్లీడింగ్ పడుతుంది. వీళ్ళు ప్యాడ్ పెట్టుకున్న లోపలికి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి యూరిన్ పాస్ చేసినా అది పడ్డప్పుడు ఫ్రెష్ బ్లీడింగ్గా ఆ ప్యాడ్ అంతా కూడా ఇంత డ్రాప్ అయినా కూడా ఇంతగా కనిపిస్తుంది. అమ్మో నాకు ఇంత అవుతుందని భ్రమ వాళ్ళకు. ఈ పీసెస్ పడ్డామకేమో అది కరగదు కాబట్టి ఆ ముక్కగానే అయ్యో నాకేం అవట్లేదు, 2-3 ముక్కలు మాత్రమే పీసెస్ కనిపిస్తున్నాయి, వాళ్ళు యూరిన్ పాస్ చేసుకుంటూ తీగలు కాబట్టి అలా 2-3 పీసెస్ వాళ్ళకి కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది అన్న. ఇది మాత్రం మొత్తం భ్రమే వాళ్ళకు. అయితే ఇంకేంటంటే ఐరన్ అనేది వాళ్ళకి ఏదైనా లోపించినట్లయితే మరీ ఎనిమిక్గా ఉంటే గనక ఆ పరుపు అనేది కొంత లేయర్ థిన్గా ఫాలో అవటానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప దాదాపు ఎక్కువ శాతం వాళ్ళకి వచ్చేది 5 మిల్లీమీటర్లు మాత్రమే బయటకు వస్తుంది. ఆ విధంగా ఒకటి పడుతుంది. తర్వాత ఈ మెన్స్ట్రువల్ సైకిల్లో కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
ఇలా పట్టమే కాకుండా వాళ్ళకి విపరీతమైన కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. అవును. వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నెలలో కడుపులో నొప్పి మరొక నెలలో రాదు. ఈ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అమ్మో పోయిన నెలలో వచ్చింది కాబట్టి ఈ నెలలో ముందుగానే జాగ్రత్తగా స్పాస్మెండానో బెరాల్గానో అవి ఇప్పుడు ప్రభుత్వం బ్యాన్ చేసింది. అవి వేసుకొని రెడీగా పెట్టుకుంటారు. అది కరెక్ట్ కాదు నాన్న, అవి వేసుకుంటే భవిష్యత్తులో శాశ్వతంగా సంతానానికి దూరం అవ్వాల్సిన టైం వస్తుంది. అలాంటివి వాడకూడదు. ఆ పాప కడుపులో నొప్పి వస్తే కింద పడి దొల్లి ఏడు. ఒక నెలలో ఉన్న నొప్పి మరొక నెలలో ఉండదు. తర్వాత ఏంటంటే ఇక్కడ కడుపులో నొప్పి ఎందుకు వస్తుంది, అక్కడ మన యూట్రస్ సక్రమంగా వర్క్ చేస్తుంది. ఆ పరుపును బయటకు పంపించాలంటే అది సంకోచ వ్యాకోచాలకు లోనవుతూ పరుపును దులుపుతుంది. మీ యొక్క శరీర తత్వాన్ని బట్టి మీకు కడుపులో నొప్పి రాదు, నా యొక్క శరీర తత్వాన్ని బట్టి నాకు కడుపులో నొప్పి వస్తుంది. అదొక రీజన్. తర్వాత ఇందాక నడువుల నొప్పులు విపరీతంగా వస్తాయి ఆ టైంలో. ఎందుకు వస్తే పెద్దవాళ్ళు కూడా 4 రోజులు వాళ్ళకి పిల్లలకు బాక్సులు పెట్టకుండా, ఆఫీసులకు భర్తలకి బాక్సులు పెట్టకుండా అలా పడుకొని మునగడ తీసుకొని ఉంటారు. ఎందుకు వస్తున్నాయి అంటే ఏంటంటే మన యొక్క యూట్రస్ బొడ్డు క్రింద భాగాన ఉండి మన వెన్నుపూసకు చుట్టివేయబడి ఉంటుంది. ఆ నర్వస్ సిస్టమ్ మొత్తం అక్కడి నుంచి కాళ్ళ వరకు చుట్టివేయబడి ఉంటుంది. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తల్లులకైతే ఇది అర్థమవుతుంది. ఎందుకంటే నాన్న ఇప్పుడు వాళ్ళకి పెయిన్స్ వచ్చినప్పుడు ఇలా పట్టుకొని ఏడవరు, ఇలా పట్టుకొని ఏడుస్తారు. అవును. ఎందుకని బేబీ ఇక్కడ కదా ఉంది, ఇక్కడ కదా పట్టుకొని మనం ఏడవలసింది. ఇక్కడ ఎందుకు పట్టుకుంటున్నారు అంటే మన యూట్రస్ నర్వస్ సిస్టమ్ మొత్తం మన వెన్నుపూసకు చుట్టివేయబడి ఉంది కాబట్టి ఆ ప్రెజర్ అంతా కూడా వెన్నుపూస మీద పడుతుంది. తర్వాత బేబీ బయటకు వస్తున్నప్పుడు కాళ్ళు గజ 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 ఉనికిపోతాయి. ఎందుకు వణుకుతున్నాయి, ఈ నర్వస్ సిస్టమ్ ఇక్కడ వరకు ఉంది, కాళ్ళు విపరీతంగా గుంజుకుపోతూ ఉంటాయి. కాబట్టి మన మెన్సెస్ టైంలో కూడా ఆ పరుపును బయటకు పంపించేటప్పుడు ఆ ప్రెజర్ అంతా వెన్నుపూస మీద పడుతుంది. కాబట్టి చాలా మంది మహిళలకు వెన్ను నొప్పి వస్తుంది, నాన్న నడువు నొప్పి వస్తుంది. అక్కడి నుంచి కాళ్ళు విపరీతంగా గుంజుకుపోతూ ఉంటాయి ఆ 4 రోజులు. అవన్నీ సర్వసాధారణమైనటువంటి లక్షణాలు. వాటికి ఏయో టాబ్లెట్స్ వేసుకుంటారు, మనశ్శాంతిగా ఉండరు, ఇంట్లో వాళ్ళని మనశ్శాంతిగా ఉండరు. ఇవన్నీ సర్వసాధారణమైనటువంటి వాళ్ళకి అవగాహన లేక వాళ్ళ జీవితాన్ని మొత్తం స్పాయిల్ చేసుకుంటున్నారు. ఒక మెడిసిన్ వాడితే అది రసాయనిక పదార్థం, అది వెళ్ళి ఇంకో దాని మీద ప్రభావం చూపిస్తుంది, కిడ్నీల మీద ప్రభావం చూపిస్తుంది, మళ్ళీ ఆ కిడ్నీలు చెడిపోతాయి. ఇవన్నీ పెయిన్ కిల్లర్ మళ్ళీ బీపీని రేజ్ చేస్తుంది. మరి ఇవన్నీ లేకుండా ఓర్చుకోవటం, పెయిన్ తట్టుకునే శక్తి ఇప్పుడు ఉండట్లేదు కదండి ఎవరికి కూడా. ఉండట్లేదు, దానికి అవగాహన. ఇంకా ఎక్సర్సైజులు, మన యోగా, ఇవన్నీ చాలా ఉన్నాయి. మెడిటేషన్. ఇప్పుడు ఇర్రెగ్యులర్ గా మెన్సెస్ రావాలి అంటే ఎందుకని ఇక్కడ ఇర్రెగ్యులర్ అనే చెప్పాను నేను, పిట్యూటరీ గ్లాండ్ డిస్టర్బ్ అవటం వల్లనే మనకు అలా వస్తుంది అన్నాను కదా. స్కూల్స్ పిల్లలందరికీ యోగా నేర్పాలి, ఆ మెడిటేషన్, ధ్యానం, ఇలాంటివన్నీ నేర్చుకుంటే ఇప్పుడు స్టెబిలిటీ పెరుగుతుంది మనసులో, ఒక శక్తి స్వరూపిణిగా మారిపోతుంది. ఇవన్నీ చాలా అతి చిన్నవి అన్న దీనికి వాళ్ళు ఆలోచనలకి రావాలి, వాళ్ళు ప్రభావితం చేయాలి. మనం ఎక్కువ వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ద్వారానే వాళ్ళ మోటివేషన్ మనం చేయాలి నాన్న. మెడిసిన్స్ అనేది ప్రక్కన తీసి పెట్టాలి. ఎప్పుడో లాస్ట్ మనకు అలింగ్ కానప్పుడు ఆ టైంలో మనం వెళ్ళాలి. కానీ మరి చిన్న చిన్న వాటికి డిస్టర్బ్ అవటం, ఆ ఫ్యామిలీలో కూడా అంతా డిస్టర్బెన్స్, ఎవరికి మనశ్శాంతి లేకుండా ఇలా అన్నీ వస్తూ ఉంటాయి. తర్వాత ఇక్కడ కూడా నేను ఇందాక పర్సనల్ హైజీన్ లాగానే వాళ్ళు మెన్స్ట్రల్ సైకిల్లో పాటించవలసినటువంటి శుభ్రతలు. ఎవ్రీ 6 hours ఒకసారి లోపల పెట్టుకునే ప్యాడ్ క్లాత్ మార్చేసేయాలి. ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ కాబట్టి కంపల్సరీ. ఇంకా ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తే 4 hours వాళ్ళు మార్చాలి. అట్లా మార్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు స్కూల్స్ కాలేజెస్లో ఉంటారు, అదే ఇళ్లలో ఉండే వాళ్ళు అయితే అలా మార్చుకోవటానికి అవకాశం ఉంటుంది నాన్న. అదొకటి. తర్వాత ఇందాక ప్యూబిక్ హెయిర్ అన్నాను, అవి కూడా ఆ లోపల వచ్చే ఈ బ్లీడింగ్ కూడా తీగలుగా వస్తూ ఉంటుంది. అవి కూడా ఆ హెయిర్ మీద అతుక్కుపోయి సూక్ష్మజీవులు తయారయ్యి లోపలికి వెళ్ళి ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి అది శుభ్రంగా ఉండాలి. ప్రతిసారి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు శుభ్రంగా మనం కూర్చొని ఉంటాము, వెళ్ళి యూరిన్ పాస్ చేసినప్పుడు ఆ బ్లీడింగ్ ఒకేసారి బుడక్కని వస్తుంది. మనం లోపల కడుక్కోకుండా అలా వస్తే కనుక మళ్ళీ అవన్నీ సూక్ష్మజీవులు ఫామ్ అయిపోతాయి నాన్న. ఆ కంపల్సరీ అవి కడుక్కోవాలి స్నానం చేస్తున్నప్పుడు కానీ అవి. తర్వాత 4 రోజులు వాడినటువంటి ప్యాడ్స్ అంటే పారేస్తారు. ఆ డ్రాయర్స్ మన ఇళ్లలో మగపిల్లలు చూడకూడదు, పెద్దవాళ్ళు చూడకూడదు అని గొంతుల్లో సందుల్లో ఆరేస్తారు. అవి తీసి అట్లా కాదు, అవి ఏం చేస్తారు, ఆ 4 రోజులు ఎండని మళ్ళీ తీసిపోయి అమ్మయ్య ఈ నెల కార్యక్రమం అయిపోయింది, మరొక నెలలో కదని ఏ సూర్యుల్లోనో గోళల్లోనో దాచివేస్తారు. మళ్ళీ నెలసరి వస్తుంది అనగానే హడావుడిగా ఎక్కడ పెట్టాము తీసుకొని అప్పుడు పెట్టేస్తారు. ఒక్కసారి ఆ డ్రాయర్ని మైక్రోస్కోప్ ద్వారా చూస్తే కోట్లు, మిలియన్లు, టన్నులు కొద్ది సూక్ష్మజీవులు మన స్వహస్తాలతోనే లోపలికి పంపించేసాం. కాబట్టి ఆ డ్రాయర్ని అందరికీ తెలిసిన సైన్సే నాన్న ఇది. మగబిడ్డ లేనిదే ఆడపిల్లలు లేరు, ఆడపిల్లలు లేనిదే మగబిడ్డ లేరు. అది ఎండలో ఆరవేయాలి శుభ్రంగా. నువ్వు ఉతికినా ఉతకపోయినా ఎండ వేడికి, సూర్యరశ్మి వేడికి సూక్ష్మజీవులన్నీ చనిపోతాయి.
అప్పుడు బాగా ఎండిన దాన్ని తీసుకెళ్ళి ఒక కవర్లో పెట్టేసి లోపల భద్రపరుచుకొని మళ్ళీ నెలసరి వస్తుందనగా ప్యాడ్స్ అంటే పారేస్తాం, క్లాస్ అంటే పారేస్తాం, డ్రాయర్ని ప్రతిసారి పారేయలేం కదా. అప్పుడు మళ్ళీ ఇంకోసారి వాష్ చేసుకొని అప్పుడు రెడీగా పెట్టుకొని అప్పుడు లోపల పెట్టుకోమని వాళ్ళ పిల్లలకి చెప్పాలి. ఈ అతి స్వల్పమైన శుభ్రతలు నాన్న, అవగాహన లేక ఇలా చెయ్యలేక ఈ ఇన్ఫెక్షన్ ఇప్పుడు కనుక మనం ఇలా చెయ్యకపోతే ఇన్ఫెక్షన్ అంతా లోపలికి వెళ్ళి యూట్రస్ని దెబ్బతీస్తాయి, యూట్రస్ క్యాన్సర్ వస్తాయి, సర్విక్స్ క్యాన్సర్ వస్తాయి, అబార్షన్స్ అయిపోతాయి చాలా మందికి. డాక్టర్ గారు వాళ్ళు చెప్తారు, బేబీ 7th month వచ్చినా కూడా జారిపోతుంటే అక్కడ ఏంటంటే సర్విక్స్ లూజ్ అయిపోతుంది, ఒక చిన్న రంధ్రం ఉంటుంది. ఏంటి మన మగవాడి వీర్యం లోపలికి వెళ్ళటానికి ఆడవాళ్ళ యొక్క స్రావాలు బయటకు రావడానికి చిన్న రంధ్రం కలిగి ఉంటుంది సర్విక్స్. ఈ సూక్ష్మజీవులన్నీ వెళ్ళి అయిపోయింది దాన్ని పెద్దది చేస్తాయి. అప్పుడు లోపల బేబీ నిలవకుండా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు డాక్టర్స్ ఏమంటారు 7th month అప్పుడు, అమ్మ నీకు సర్విక్స్ లూజ్ అయిపోయింది, నీకు బెడ్ రెస్ట్ అవసరం, మేము సూచెస్ వేస్తాం, ఆ బేబీ బయటకు వచ్చినాక మళ్ళీ సూచెస్ రిమూవ్ చేస్తాం అంటారు. ఇవన్నీ అనర్థానికి కారణం ఇవేనమ్మా. మరి అదొకటి. లోపలికి వెళ్ళి ఈ సూక్ష్మజీవులన్నీ ఆ ట్యూబ్స్ సన్న పురుకొసల్లాగా ఉంటాయి మనకు ఫాలోపియన్ ట్యూబ్స్, వాటిని ఏం చేస్తుంది అదొక కెనాల్. అంటే ఏంటంటే అండాశయం నుంచి అండం విడుదలవటానికి శుక్రకణం వెళ్ళి ఓవలేషన్ జరగటానికి ఆ అండవాహిక వాహనం మోసుకొచ్చి గర్భసంచి గోడల్లో పడేసేది, దట్ ఈస్ ఫాలోపియన్ ట్యూబ్. ఇవేం చేస్తాయి సూక్ష్మజీవులు ఆ సన్నటి పురుకొస లాంటి ఆ ద్వారాన్ని మూసివేస్తాయి. అప్పుడు ఇటు నుంచి అండము రాలేదు, ఇటు నుంచి శుక్రకణం లేదు, ఓవలేషన్ జరగదు, శాశ్వతంగా ట్యూబ్స్ బ్లాక్ అయినాయమ్మా, నీకు పిల్లలు పుట్టారు. ఈ శుభ్రతలు పాటించకపోవటం వల్లేనమ్మా. తర్వాత బాదంకాయ సైజులో ఓవరీస్ ఉంటాయి అన్నాను. ఈ సూక్ష్మజీవులన్నీ లోపలికి వెళ్ళి ఆ చెడు నీటి తిత్తిని ఫామ్ చేసి ఒబేరియన్ సిస్ట్ చుట్టూ గుమ్మడికాయ సైజ్ చేస్తాయి, వాటిని తీసివేయాల్సి వస్తుంది. అప్పుడు ఇన్ని రకాల అనర్థానికి కారణం కేవలం అవగాహన లేకమ్మా. మరి ఈ చిన్న శుభ్రతలే వైట్ డిశ్చార్జ్ అప్పుడు మన మెన్స్ట్రల్ సైకిల్ పాటించవలసిన పరిశుభ్రతలు పాటించక ఎంత స్వల్పం నాన్న. ఎందుకంటే చాలా చెప్పుకోవడానికి చాలా ఉంది, కానీ అవి కనుక అవగాహన లేదు వీళ్ళకి. అంత నాగరికత పెరిగిపోయింది, అంత మన ఏదో ఎక్కడో ఉందని ఎతకటంలోనే సరిపోతుంది, కానీ మనల్ని మనం ఇచ్చేసుకోవటంలో తెలియటం లేదు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఇచ్చేసుకోవాలి. అవగాహన కల్పించుకొని కొంచెం శుభ్రత పాటిస్తే అసలు యూట్రస్కి సంబంధించి ఓవరీస్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట. అసలు ఈ సెక్షువల్ హైజీన్ అంటే ఏంటి, మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఓకేమ్మా, మంచి ప్రశ్న. ఇక్కడ ప్రతిదీ మన సాంప్రదాయాలు ఆచారాలు కట్టుబాట్ల వల్ల గుప్పెట్లో దాచి ఉంచాలి అని అంటారు. ఏది చెప్పకూడదు, పైకి తెలియకూడదు అని అంటారు. కానీ తెలియకపోతే చాలా మంది అన్ని విధాలుగా నష్టపోతున్నారు. మరి ముఖ్యంగా మహిళలే. సరి అయిన అవగాహన లేక, అది తెలుసుకోలేక, అదేదో మనం ఈ మాట మాట్లాడకూడదు అనే విషయంతో సైన్స్ వేరేది వేరమ్మా. కాబట్టి ఇది మనం అంతా చెప్పుకోబోయేది కూడా సైన్సేను, ఎక్కడి నుంచో కాదు. మన హ్యూమన్ బాడీ మనల్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని అంటే, అది పరిశుభ్రంగా ఉంచాలంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ పరిశుభ్రంగా ఉండాలి. ఇక్కడ సెక్సువల్ హెల్త్ అని అడిగారు. ఇక్కడ సెక్సువల్ హెల్త్ అంటే యాక్చువల్గా మ్యారేజ్ కాకముందు అయితే పర్సనల్ హైజీను, మెన్స్ట్రల్ హైజీను, తర్వాత అయినా వాటిని గురించి స్పష్టంగా వాళ్ళకి అవగాహన ఉండాలి. తర్వాత సెక్సువల్ హైజీన్ అనేది భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పాటించవలసినటువంటి పరిశుభ్రత. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, వృత్తి చేస్తారు, వ్యాపారాలు చేస్తారు, తదితర వ్యాపకాలన్నీ ఉంటాయి వాళ్ళకు. ఇంకా లాస్ట్ ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకునే టైంకి అది న్యాచురల్ ఫెనామినా నాన్న. ఇద్దరు భార్యాభర్తలు కలుస్తారు. కలిసిన తర్వాత ఇప్పటి వరకు ఇదే లాస్ట్ పని అని వాళ్ళు చెరుకు వైపు, అంటే సెక్స్ ఇస్ ద స్వెట్టింగ్ ఎక్సర్సైజ్, అది వేరేది ఏం కాదు నాన్న. సెక్స్ ఇస్ ద స్వెట్టింగ్ ఎక్సర్సైజ్. వాళ్ళు ఎప్పుడైతే సెక్స్లో పాల్గొంటారో అలసిపోతారు కొంతమంది, ఒక రకంగా శారీరకంగా మానసికంగా రిలాక్స్ అయిపోయి చెరొక వైపు పడుకుంటారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఇంకొక పని ఉంది. వాళ్ళు ఎప్పుడైతే శారీరకంగా ఇద్దరు కలిశారో వాళ్ళ యొక్క మర్మావయవాల్ని శుభ్రంగా బాత్రూమ్కి వెళ్ళి కడుక్కొని పడుకోవాలి. కారణం ఏంటంటే ఈ పాప పాటించినా పాటించకపోయిన పరిశుభ్రతలు ఏదైనా లోపించినట్లయితే ఆ యోని 3 అంగుళాలు లేక 8 సెంటీమీటర్ లోతును కలిగి ఉండి పలుచటి లేయర్తో ఉంటుంది. ఈజీగా వైరస్ని లోపలికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉండే ఒక పొర ఉంటుంది. మరి దానివల్ల ఈ పాప వల్ల అతనికి ఏదన్నా సుఖవ్యాధులకు సంబంధించిన ఏమన్నా డిసీజులు రావాలంటే అతనికి ఈజీగా వస్తాయి. ఒకవేళ అతను గనక సరిగా
శుభ్రత పాటించకపోతే ఇప్పుడు మీకు క్వశ్చన్ రావచ్చు, అమ్మ అన్ని శుభ్రతలు లేడీసే పాటించాలా, జెంట్స్కి ఏం శుభ్రతలు లేవా అనే క్వశ్చన్ కూడా మనకి ఉద్భవిస్తుంది. ఇక్కడ జంటకు కూడా ఉంది నాన్న. ఇక్కడ యాక్చువల్గా జంట్లో కూడా ఒక హెల్త్ పాయింట్ మనం యాడ్ చేయాలి. ఏంటంటే బాయ్స్లో వాళ్ళ యొక్క మామూలు పెన్నిస్కి పై భాగాన 4 స్కిన్ అని ఉంటుంది, పురుషాంగం కొన భాగాన 4 స్కిన్ ఉంటుంది. దాని క్రింద కొంచెం జరిపితే తెల్లగా ఫామ్ అయిపోయి ఉంటుంది, ఒక బ్యాక్టీరియా వైరస్ ఉంటుంది. ఎప్పుడైతే భార్యాభర్తలు కలుస్తారో ఈ విధంగా అమ్మాయి శుభ్రత పాటించినా కూడా ఈ విధంగా ఈ ఇన్ఫెక్షన్ ఆ అమ్మాయికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అతను కూడా శుభ్రంగా కడుక్కోవాలి. ఇక్కడ మగవాళ్ళ హెల్త్ పాయింట్ ఏమన్నాను, పసిబిడ్డకి ఎవరు స్నానం చేస్తారు నాన్న, అమ్మే కదా. వాడు ఇంత పెద్ద అవ్వగానే వాడు బాత్రూమ్కి వెళ్ళి వాడి ముడ్డి వాడు కడుక్కున్నట్లు అదే విధంగా వీడు యూరిన్ పాస్ చేసినా స్నానం చేస్తున్నప్పుడు ఆ చిన్న పురుషాంగాన్ని జస్ట్ ఇట్లానే శుభ్రంగా కడుక్కుంటూ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఉండదు. పెద్ద అయినాక భార్యాభర్తల యొక్క సంసార జీవితం సుఖమయంగా ఉంటుంది, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా. మరి మనం ఇక్కడ పాటించట్లేదే, అది అలానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ముస్లిం సాంప్రదాయం చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళకి సుంతి సర్కంటేషన్ చేసేసి ఆ స్కిన్ భాగాన్ని తొలగిస్తారు. వాళ్ళు ప్రత్యేకించి తోమినా తోమకపోయినా ఆ వాటర్ కానీ సోప్ వాటర్ కానీ దాని మీద పడిపోయి క్లీన్ అవుతూ ఉంటాయి. ఇక మిగతా సాంప్రదాయాల్లో లేదు కదా నాన్న, అది ఆ సర్కంటేషన్ లేదు కదా. కాబట్టి వాళ్ళు మనం ఇక్కడ హెల్త్ పాయింట్లో చిన్న బిడ్డకి పసిబిడ్డకి స్నానం చేస్తున్నప్పుడు జస్ట్ అట్లా కడిగితే వాడు ఆటోమేటిక్గా వాడి ముడ్డి వాడు కడుక్కున్నప్పుడు కొంచెం పెద్ద అవుతున్న కొద్దీ వాడికి అవగాహన కలిగి ఓహో నేను యూరిన్ పాస్ చేసినా ఏం చేసినా కూడా శుభ్రంగా స్నానం చేస్తున్నప్పుడు ఆ పొరం జస్ట్ ఇట్లా మరీ లాక్కూడదమ్మా, టేర్ అవుతుంది, జస్ట్ ఇట్లానే ఊరికే కడుక్కోవటం అలవాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి ఫామ్ అయినటువంటి ఆ బ్యాక్టీరియా వైరస్ అవేమీ లేకుండా వాళ్ళ యొక్క సంసార జీవితాన్ని శుభ్రంగా ఉంచుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా వీళ్ళు గనక సరైన శుభ్రతలు పాటించకపోతే లోపలికి వెళ్ళి వాళ్ళ యొక్క గర్భసంచిని, అండాశయాల్ని, అండవాహికల్ని అన్నిటినీ పాడు చేస్తాయి. ఇక్కడ వీళ్ళిద్దరూ భార్యాభర్తే, కానీ ఆ బ్యాక్టీరియా వైరస్ ఉండటం వల్ల ఈ రీప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. రీప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏంటి, యూట్రస్, ఓవరీస్, ట్యూబ్స్, ఈ మూడింటిని ఎఫెక్ట్ చేస్తాయి. ఒకవేళ మేబీ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఇచ్చేయచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక భార్య కానీ భర్త కానీ ఎక్కడన్నా రాంగ్ స్టెప్లో ఉంటే అవతల వాళ్ళకి ఏ వైరస్ ఉందో తెలియదు. హెచ్ఐవి వైరస్ ఉండొచ్చు, సుఖవ్యాధులు, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, అవి వీళ్ళకి ఫామ్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ కనుక వీళ్ళు సరైన శుభ్రతలు పాటించకపోతే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇంకా ఓవర్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా కూడా ఆ సెక్సువల్ హైజీన్ కంపల్సరీ వాళ్ళు పాటిస్తే వాళ్ళ యొక్క ఆరోగ్యం తృప్తికరంగా ఉంటుంది నాన్న. ఇందాక మనం అదే మీరు మాట్లాడుతూ ఉన్నారుగా సుఖ వ్యాధులు అని కూడా అంటారు కదా, ఈ దేనికి సంబంధించిందే కదా అది కూడా. అంటే ఈ సుఖ వ్యాధులు ఎవరికి ఉంటాయి, ఎందుకు వస్తాయండి? ఓకేమ్మా, ఇక్కడ సుఖ వ్యాధులు ఉన్న వాళ్ళకి హెచ్ఐవి ఎయిడ్స్ రావడానికి కూడా 10 రెట్లు అవకాశం ఉంటుందమ్మా. సుఖ వ్యాధులకి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధులకి 2 లక్షణాలు ఒకటే. అంటే ఏంటంటే భార్య కానీ భర్త కానీ అరక్షిత లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు, నెంబర్ 1. తర్వాత అన్సేఫ్ సెక్స్ అనమాట, వాళ్ళు ఎవరు కూడా ఇతర అరక్షిత లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు. నెంబర్ 2 వచ్చేవరికి టెస్ట్ చేయనటువంటి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయించుకోకూడదు. ఏదన్నా రక్తం మార్పిడి కావాలన్నప్పుడు ప్రసవ సమయంలో కానీ యాక్సిడెంట్ సమయంలో కానీ ఏదన్నా అధిక రక్తస్రావం అయినప్పుడు బ్లడ్ ఎక్కిస్తారు కదమ్మా, అలాంటప్పుడు కంపల్సరీ అది టెస్ట్ చేసినటువంటి బ్లడ్నే ఎక్కించుకోవాలి. దాని ద్వారా కూడా ఈ సుఖవ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 3వది వచ్చేవాడికి ఇన్ఫెక్టెడ్ నీడిల్స్ అండ్ సిరంజెస్ వాడినవి మరలా రీయూజ్ చేయటం వల్ల ఆ విధంగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. 4వది వచ్చేటప్పటికి ఫ్రమ్ మదర్ టు ఫీటస్, ఇవి ఎక్కువగా ఈ 4 లక్షణాలు మన హెచ్ఐవి ఎయిడ్స్లో కనపడతాయి. ఆ హెచ్ఐవి ఎయిడ్స్ 10 రెట్లు సుఖవ్యాధులు ఉన్న వాళ్ళకి రావడానికి అవకాశం ఎలా అంటే, సుఖవ్యాధుల యొక్క మెయిన్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, మెయిన్ సుఖవ్యాధి అంటేనే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, అంటే అరక్షిత లైంగిక సంబంధాల వల్ల ఎక్కువగా వస్తాయి. ఇక్కడ ఆ సుఖవ్యాధి రావడానికి వాళ్ళ యొక్క లక్షణాలు అసలు ముందు రాగానే నాకేదో సుఖవ్యాధి వచ్చిందని అనుకోకూడదు. అంటే ఏంటంటే వాటికి కొన్ని లక్షణాలు ఉంటాయి. వాళ్ళకి ప్రొత్తి కడుపు విపరీతమైన నొప్పి వస్తుంది. వాళ్ళకు వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలంటే నా స్టెప్ ఎక్కడో రాంగ్ స్టెప్ పడింది, లేకపోతే నా భార్య స్టెప్ ఎక్కడో రాంగ్ స్టెప్ పడింది, నాకు ఇటువంటి లక్షణాలు కనపడుతున్నాయి అన్నప్పుడు పొత్తి కడుపు క్రింద, అంటే ఆ యూట్రస్, అది రీప్రొడక్టివ్ సిస్టమ్ కాబట్టి పొత్తి కడుపు క్రింద మన బొడ్డు క్రింద భాగాన యూట్రస్ ఉంటుంది కాబట్టి అక్కడ ఇన్ఫెక్టెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
ఆ పొత్తి కడుపు విపరీతమైన నొప్పి వస్తుంది, యూరిన్కి థరోలీ వెళ్ళాల్సి వస్తుంది, కొంచెం కొంచెం యూరిన్ వస్తున్నట్టు ఉంటుంది, మంట అన్నీ ఉంటాయి, ఆ యూరిన్ పోస్తూ ఉంటారు. తర్వాత మగవాళ్ళల్లో ఆ పురుషాంగం పైన, ఆ పురుషాంగం ప్యూబిక్ పైన కానీ పురుషాంగం పైన కానీ పుండ్లు ఉంటాయి. అవి బాగా నొప్పితో అయినా ఉంటాయి, నొప్పి లేకుండా అయినా ఉంటాయి, నోట్లో పుండ్లు ఉంటాయి, మలద్వారం దగ్గర పుండ్లు ఉంటాయి. ఇవన్నీ సుఖవ్యాధుల లక్షణాలు నాన్న. ఆడవాళ్ళకైనంతే, నోట్లో పుండ్లు ఉంటాయి, యోని మీద ఉంటాయి, మలద్వారం దగ్గర ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయో నేను చెప్తాను, ఆ లక్షణాలు చెప్తున్నా ముందు. తర్వాత ఈ స్రావాలు, మగవారి పురుషాంగం నుంచి పసుపచ్చగా చీములాగా అదొక స్రావం వస్తూ ఉంటుంది. ఆడవాళ్ళకి పసుపచ్చలాగా చీమలాగా దుర్వాసనతో కూడినటువంటి స్రావం వస్తూ ఉంటుంది. ఇందా వైట్ డిశ్చార్జ్ అన్న, వైట్ డిశ్చార్జ్ ఎలా అవ్వాలి, తీగలుగా బంకగా ఉన్నంత వరకు 100% ఆరోగ్యకరంగా ఉన్నట్లు. ఇప్పుడు వైట్ డిశ్చార్జ్, ఈ వైట్ డిశ్చార్జ్కి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఈ లక్షణాలతో పాటు. నెక్స్ట్ వన్, పెరుగులాగా కుదుపులుగా వస్తూ ఉండి లోపల యోని ప్రాంతంగా విపరీతమైన దురదగా ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. తర్వాత కాళ్ళ వెంట నీచు నీళ్ళలాగా అలా కారిపోతూ ఉంటే అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ తర్వాత గజ్జల్లో కానీ చంకల్లో కానీ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది లింఫ్ గ్లాండ్స్, ఆ గ్లాండ్స్ గ్రంథులు వాచి ఉంటాయి. అలా వాచినప్పుడు నువ్వు ఏదో ఒక రకమైనటువంటి సుఖవ్యాధితో నువ్వు బాధపడుతున్నావని మనకు సింబల్ అన్నమాట. అంటే కొన్ని సుఖవ్యాధులు ఉన్నా కూడా పైకి లక్షణాలు కనపడకుండా ఆ లోపల సుఖవ్యాధి మనల్ని లోపల ఇచ్చేసి పారిస్తూ ఉంటుంది. సో ఇన్ని రకాలు ఉంటాయి కాబట్టి అక్కడ మనకి HIV ఎయిడ్స్ రావటానికి అవకాశం, అదే త్రూ అరక్షిత లైంగిక సంబంధం. ఇక్కడ పొత్తి కడుపులో నొప్పి వస్తుంది అన్నాను, యూరిన్ ఎక్కువగా పాస్ చేస్తూ ఉంటారన్నాను. తర్వాత ఏమన్నాను, పురుషాంగం మీద యోని మీద పుండ్లు ఉంటాయి, అవి నొప్పి అయినా ఉంటాయి, నొప్పి లేకుండా అయినా ఉంటాయి, దాన్ని సిఫిలిస్ అంటాం. దాంతోపాటు మనకి నోటిలో పుండ్లు ఉంటాయి. అంటే సెక్స్ అనేది 3 రకాల సెక్స్ చేస్తారు నాన్న, ఓరల్ సెక్స్, వజైనల్ సెక్స్, యానల్ సెక్స్. అలా చేయటం వల్ల ఆ యానస్ భాగంలో పుండ్లు ఉంటాయి, నోట్లో పుండ్లు ఉంటాయి. ఓరల్ సెక్స్ చేయటం వల్ల వజైనల్ సెక్స్ యోని మీద పురుషాంగం మీద పుండ్లు ఉండటానికి అవకాశం ఉంటుంది, దాన్ని సిఫిలిస్ అంటాం. తర్వాత చిన్న పుండ్లు, మృదువైన పుండ్లు పురుషాంగం మీద ఉంటాయి, యోని మీద ఉంటాయి, దాన్ని షాంక్రైడ్ అంటాం. అంటే అవి మనం ఇలా టచ్ చేస్తే విపరీతమైన నొప్పి గురవుతాయి, అది షాంక్రైడ్. తర్వాత లింఫోగ్రాన్యులోమా, చంకల్లోను గజ్జల్లోను ఇందాక అన్నాను కదా నేను, అలాంటి గ్లాండ్స్ కనుక బాగా ఎన్లార్జ్ అయితే ఏదో ఒక వ్యాధితో వాళ్ళు బాధపడుతున్నట్టు, సుఖవ్యాధితో బాధపడుతున్నట్టు మనకు గుర్తు. తర్వాత ఇంతవరకు పుండ్లు వజైనా మీద కానీ మన పురుషాంగం మీద కానీ పెన్నిస్ మీద కానీ ఇవన్నీ సిఫిలిస్, షాంక్రైడ్, లింఫోగ్రాన్యులోమా. ఇక డిశ్చార్జీలు ఉన్నాయి. ఇందాక నేను వైట్ డిశ్చార్జ్ తీగలుగా బంకగా ఉన్నంత వరకు 100% ఆరోగ్యకరంగా ఉన్నట్లు. ఎప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి? నెంబర్ 1, పసుపు పచ్చగా దుర్వాసనగా చెడుగా ఉన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. అది భర్తకి వస్తుంది, భార్యకి వస్తుంది, దాన్ని గనేరియా అంటాం. పసుపు పచ్చగా చీములాగా దుర్వాసనగా ఉంటే, ఈ పొత్తి కడుపు అన్ని నొప్పిగా ఉంటే తప్పకుండా ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ గారు ఇద్దరు వెళ్ళాలి దంపత సమేతంగా. నెంబర్ 2, తర్వాత పెరుగులాగా కుదుపులుగా ఉండి యోని ప్రాంతం అంతా విపరీతమైన దురదకు లోనవుతారు. అలా అవుతున్నప్పుడు వాళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా వాళ్ళ చెయ్యి యోనిలోనే ఉంటుంది, అంటే అంత దురదకి లోనవుతూ ఉంటుందన్నమాట. అక్కడ బ్యాక్టీరియా, ఆ చెడు బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోయి అంతా వాళ్ళని లోపలే కుళ్ళపడుస్తుంది, ఆ సుఖవ్యాధికి లోను చేస్తూ ఉంది. అలాంటప్పుడు శుభ్రంగా వాళ్ళు కంపల్సరీ ఇద్దరు భార్యాభర్త డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. తర్వాత 3వది ట్రైకోమోనియాసిస్ అంటాం. ఇందాకేమో కుదుపులుగా పెరుగు క్యాండిడియాసిస్, ఇది ట్రైకోమోనియాసిస్ అంటాం. ఈ నీచు నీళ్ళలాగా కాళ్ళ వెంట కారిపోతూ ఉంటుంది. ఎక్కడున్నా కూడా వాళ్ళ నలుగురిలో ఉన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక రకమైనటువంటి స్మెల్ వస్తూ ఉంటుంది. అవన్నీ సుఖవ్యాధుల లక్షణాలు నాన్న. ఇది ఈ ఎక్కువ 3 లేడీస్లో కనపడతాయి. గనేరియా, ట్రైకోమోనియాసిస్, క్యాండిడియాసిస్, ఈ 3 ఎక్కువ లేడీస్లో కనపడుతూ ఉంటాయి. కంపల్సరీ ఇద్దరు దంపతి సమేతంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. వెళితే ఇద్దరికి వాళ్ళు 6 నెలలు పెట్టాలా, 3 నెలలు పెట్టాలా, ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్ని మార్చుకోమని చెప్పాలి. అలా ఇలా ఉన్నాయి కాబట్టి వీటికి 10 రెట్లు HIV ఎయిడ్స్ రావడానికి అవకాశం ఉంది త్రూ ప్రాపర్ ఛానల్. ఆ HIV ఎయిడ్స్ రావడానికి కూడా ఇవే లక్షణాలు. కాబట్టి ఈ సుఖవ్యాధులు ఎంత సుఖంగా ఉంటాయి నాన్న. సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. ఇక్కడ ఇంకో గమ్మత్తు ఉంది. సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ దెబ్బతింటది.
లోపల యూట్రస్ ఈ ఉండటాన వీటి వల్ల ఇన్ఫెక్షన్ అంతా మన గర్భసంచికి అండాశయాలకి అండవాహికలకి పాకి నేను చెప్పినన్ని ఒవేరియన్ సిస్టులు రావటం, ట్యూబ్స్ బ్లాక్ అయిపోవటం, యూట్రస్ క్యాన్సర్ రావటం, సర్విక్స్ క్యాన్సర్ రావటం, అబార్షన్స్ అవటం ఇవన్నీ జరుగుతాయి సుఖవ్యాధులు ఉన్న వాళ్ళకి. కానీ రీప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి సుఖవ్యాధులు రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది సెక్సువల్ అన్సేఫ్ సెక్స్ కదా. సో అది ఉంటే ఇవి వస్తాయి, HIV ఎయిడ్స్ వస్తుంది. ఇది ఉన్నంత మాత్రాన అవి రావు. కానీ ఇది రాకుండా అది రాకుండా మనం జాగ్రత్తగా భద్రపరచుకోవాలి నాన్న. పిల్లలు ఎందుకండి అంగవైకల్యంతో పుడతారు కొంతమందికి? ఎవరిలో మీరు ఇలా పుట్టడం చూస్తూ ఉంటారు? ఎక్కువ శాతం జర్మన్ మేజిల్స్ లేక రుబెల్లా అనే ఒక వ్యాధి వస్తుందమ్మా ప్రెగ్నెంట్ టైంలో. కానీ ఆ ప్రెగ్నెంట్ టైంలో వాళ్ళకంత అవగాహన ఉండదు. అందుకే ఒక ప్రెగ్నెంట్ లేడీ రాగానే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్ దగ్గరికి టెస్ట్కి వెళ్ళాలి. ప్రెగ్నెంట్ అని తెలియంగానే కంపల్సరీ వాళ్ళు వెళ్ళాలి. కారణం ఏంటంటే ఈ జర్మన్ మీజిల్స్ అనేది ఎప్పుడు కనిపిస్తాయంటే వీటి యొక్క లక్షణాలు అతి స్వల్పంగా ఉంటాయి, కానీ వాటి యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ స్వల్పంగా ఉంటాయని వాళ్ళు అంత వాటి మీద దృష్టి పెట్టరు. పూర్తిగా అంతా అయిపోయిన తర్వాత అయ్యో ఏంటి ఇలా జరిగిందని బాధకు గురవాల్సి వస్తుంది. మరి ఇక్కడ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలని అన్నానంటే ఈ జర్మన్ మీజిల్స్ అనేది అతి స్వల్పమైన లక్షణాలు అని చెప్పాను. ఏంటంటే ఎక్కువ శాతం 3-4 నెలల మధ్యలోనే వస్తాయి. ప్రెగ్నెన్సీ ధరించిన తర్వాత 3rd month or 4th month లోపే ఈ లక్షణాలు కనిపిస్తాయి వాళ్ళకు. అప్పుడు ఆ టైం ఏంటి, ఎక్కువ మార్నింగ్ సిక్నెస్, ఎక్కువ మంచం అతుక్కొని పడుకుంటూ ఉంటారు, అంత హుషారుగా కూడా ఉండరు. ఆ టైంలో ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అతి స్వల్పమైన ఫీవర్ వస్తుందమ్మా. అది దానికి ఏమనుకుంటారంటే వాళ్ళు ఏముంది కొంచెం వేడి చేసింది, ఏదో నిన్న ఏమి తినబుద్ధి కాకపోతే ఏదో చట్నీ వేసుకుని తిన్నానో లేకపోతే ఏదో తిన్నాను కారం వేసుకుని తిన్నాను అలా కొంచెం ఒళ్ళు వేడి వచ్చిందని దాన్ని ప్రక్కన పెట్టేస్తారు, పట్టించుకోరు. 1 or 2 degrees మాత్రమే ఫీవర్ పెరుగుతుంది. నెక్స్ట్ వన్ అలా ఫీవర్ వచ్చిన తర్వాత వాళ్ళకి చంకల్లోనూ గజ్జల్లోనూ లింఫ్ గ్లాండ్స్ ఎన్లార్జ్ అవుతాయి. అంటే లింఫ్ గ్రంథులు అంటే మనం పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు, ఫీవర్ వస్తే మన గజ్జల్లో బిళ్ళగట్టిందిలే, ఆ ఫీవర్ తగ్గిపోగానే అది పోతుందిలే అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఇలాగే దాన్ని కూడా ఈజీగా తీసేసుకుంటారు. ఓహో నిన్న కొంచెం ఒళ్ళెచ్చబడింది కదా, ఆ ఫీవర్ వల్ల ఆ గ్లాండ్స్ వచ్చినాయి, బిళ్ళలు కట్టినాయి, అవి పోతాయిలే అని కూడా దాన్ని సెకండ్ స్టెప్ తేలిగ్గా తీసుకుంటారు. 2వ లక్షణం. 3వ లక్షణం వచ్చేవరికి లోపల నాలిక అంతా కూడా పూసిపోయి ఉంటుంది, నోరంతా కూడా విపరీతంగా పూసిపోతుంది. ఓహో ఏదో మెడిసిన్స్ వాడుతున్నాను, ఆ మెడిసిన్స్ వల్ల ఏదో బాగా వెయిట్ చేసి ఉంటుంది, అందుకని నోరు నాలుక అంతా కూడా పూసిపోయి ఉంటుందన్న దాన్ని కూడా ప్రక్కన పెట్టేస్తారమ్మా. అది 3rd point. 4th point వచ్చేవరికి ఒంటి మీద ఆ దద్దుర్లు వస్తాయి, ఎర్రగా కందినట్లు అలా దద్దుర్లు వస్తాయి. వస్తే దానికి ఏమనుకుంటారంటే వాళ్ళు నిన్న ఏదో లేకపోతే మెడిసిన్స్ వాడుతున్నాను, అదేదో ఎలర్జీ వచ్చి ఉంటుంది, లేకపోతే వంకాయ గోంగూర వేసుకొని తిన్నాను దానివల్ల ఎలర్జీ వచ్చింది, దాన్ని కూడా ప్రక్కన పెట్టేస్తారు. చూడండి అమ్మ ఎంత స్వల్పమైన లక్షణాలు. లైట్గా ఫీవర్ వస్తుంది, చంకల్లో గజ్జల్లో బిళ్ళలు కడతాయి, నెక్స్ట్ వన్ నాలికంతా పూచిపోయి ఉంటుంది, తర్వాత ఒంటి మీద దద్దుర్లు ఎర్రగా వస్తాయి. చాలా స్వల్ప లక్షణాలని వాటిని అసలు పట్టించుకోరు వాళ్ళు, ఆ మార్నింగ్ సిక్నెస్లో ఉంటారు కాబట్టి. కానీ అటువంటి పరిస్థితుల్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కీన్ అబ్జర్వేషన్ మీద ఇదేదో జరుగుతుందని కనుక అవగాహన కలిగి ఉన్నవాళ్ళు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఎగ్జామ్ చేసి అప్పుడు లోపల బేబీ కండిషన్ ఎలా ఉందని చూస్తారు. ఈ లక్షణాలు ఉంటే జర్మన్ మీజిల్స్ లేక మీజిల్స్ అంటాం, రుబెల్లా అంటాం. అప్పుడు అలా డాక్టర్ గారు చెకప్ చేసిన తర్వాత లోపల బేబీ కండిషన్ ఎలా ఉందో చూస్తారు. చూసినప్పుడు వాళ్ళకి అవగాహన కలుగుతుంది, ఏదో ఒక అంగవైకల్యంతో గల బిడ్డని ఈ తల్లి అందిస్తుంది అని. ఆ పర్సంటేజ్ని చూసి ఎక్కువ పర్సంటేజ్ ఉంటే కనుక అబార్షన్ చేసేస్తారు. మరి అబార్షన్ చేయలేదనుకోండి, ఆ తల్లి ఎటువంటి బిడ్డలను అందిస్తుందంటే కంజెంటల్ హార్ట్ డిసీజెస్, పుట్టుకతో గుండెకు రంధ్రం గల బిడ్డలను అందిస్తుంది. చూడండి, పండంటి పాపాయికి జన్మనివ్వాలని కలలగన్న ఆ తల్లి 2 నెలలు మోసి డెలివరీ అయితే ఆ పాప పుట్టుకతోనే గుండెకు రంధ్రం గల బిడ్డ పుడితే
కళ్ళ ముందే చూస్తూ చూస్తూ ఆ బిడ్డ రాలిపోతే ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ అండి. అలాంటి బిడ్డను అందిస్తుంది. నెంబర్ 2, హెయిర్ లిప్, పెదవి చీలి ఉండే పిల్లలు. మనం అందరూ పెద్దవాళ్ళు అంటారు చంద్రగ్రహణం రోజు సూర్యగ్రహణం రోజు బయటకు వచ్చింది, అందుకని ఆ వ్యూస్ అన్ని ఆవిడ మీద పడ్డాయి, ప్రెగ్నెంట్ లేడీ మీద, అందుకని ఇటువంటి బిడ్డకు జన్మనిచ్చిందని ఒక అపోహ మనలో ఉంది. అది కరెక్ట్ కాదండి. ఎప్పుడైతే ఇటువంటి సిమ్టమ్స్ ఉన్న తల్లికి అలాంటి బిడ్డలు పుట్టడానికి అవకాశం ఉంది. హెయిర్ లిప్, పెదవి చీలి ఉండే బిడ్డను అందిస్తుంది. నెక్స్ట్ కంజెంటల్ హార్ట్ డిసీజెస్ అయిపోయింది, హెయిర్ లిప్ అయిపోయింది. తర్వాత క్లబ్ ఫుట్స్, మరగుజ్జు గల పిల్లల్ని, వాళ్ళు మునివేళ్లతో చిటుకుమని నడుస్తూ ఉంటారు. ఆ మరగుజ్జు పిల్లల్ని ఆ తల్లి అందిస్తుంది. అటువంటి పిల్లలు కూడా వీళ్ళకే పుట్టడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ క్లెఫ్ట్ ప్యాలెట్, ఇందాకేమో హెయిర్ లిప్ పెదవి వరకే చీలి ఉంటుంది. క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే అంగిలి నుంచి చీలి ఉండి ఆమె అంటారు. పాపం వాళ్ళు పెద్ద అయినాక మాటలు కూడా రావండి, మాటలు కూడా స్పష్టంగా మాట్లాడలేరు. ఇటువంటి బిడ్డలకి ఆ తల్లి అంగవైకల్యం గల పిల్లల్ని అందిస్తుంది. కాబట్టి ఆ జర్మన్ మీజిల్స్ ఆ ప్రెగ్నెంట్ టైం అప్పుడు కీన్ అబ్జర్వేషన్ చేసి జ్వరం వచ్చిన డాక్టర్ దగ్గరికి పంపాలి, చంకల్లో గజ్జల్లో బిళ్ళలు కట్టిన డాక్టర్ దగ్గరికి పంపించాలి, నోరంతా పూసిపోయిన డాక్టర్ గారి దగ్గరికి పంపించాలి. అదేవిధంగా ఒళ్ళంతా కూడా దద్దుర్లు వస్తే డాక్టర్ గారి దగ్గరికి పంపిస్తే పర్సంటేజ్ని చూసి ఉంచాలా లేదా బేబీని చూసి వాళ్ళు ఉంచితే ఉంచుతారు, లేకపోతే తీసివేస్తారు. ఇటువంటి బిడ్డలు పుట్టి జీవితాంతం మనం బాధపడే కన్నా, వాళ్ళు బాధపడే కన్నా అప్పుడు తొలగించటమే నయం కదమ్మా. అవును. కాబట్టి జర్మన్ మీజిల్స్ లేక రూబెల్లా అని అంటాం. ఆ వ్యాధి ఉన్న వాళ్ళు, తల్లి గర్భిణీ వాళ్ళు ఇటువంటి బిడ్డలను ఇవ్వటానికి అవకాశం ఉంది. తర్వాత ఇందాక రీప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పాను. మనం పరిశుభ్రతలు కనుక పాటించకపోతే ఆ పుట్టే బిడ్డలు కూడా కొన్ని సందర్భాల్లో అంగవైకల్యం గల పిల్లల్ని అందించడానికి అవకాశం ఉంది. ఓకే. బ్రెయిన్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రెగ్నెన్సీలో బయటపడవు, డాక్టర్స్ అంత టెక్నాలజీ డెవలప్ కాలేదు అని కూడా కొంతమంది డాక్టర్స్తో మాట్లాడినప్పుడు చెప్పినుండే. సో దానివల్ల స్పెషల్ చైల్డ్ పుడతారు కదా, ఈ స్పెషల్ చైల్డ్ అంటే ఎవరిలో స్పెషల్ చైల్డ్ పుడతారు? ఒకవేళ బ్రెయిన్కి సంబంధించి ఏమైనా ఉంటే ముందే పసిగట్టొచ్చు అంటే దానికి ఆ నాలెడ్జ్ అనేది డాక్టర్స్ డయాగ్నోసిస్ చేయాలి. అంటే వాళ్ళు కూడా కొంతమంది చెప్పలేరు. ఆ బ్రెయిన్కి సంబంధించింది లాస్ట్ మినిట్ వరకు కూడా తెలియదు మనకు. అది ఇలాంటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే మనకి తెలుస్తుంది, స్కాన్ చేసిన వల్లనో లేకపోతే ఏదన్నా ఇంకా ఎక్స్రేస్ వల్లనో తెలుస్తుంది. బ్రెయిన్ వచ్చేటప్పటికి చాలా అది కీన్ అబ్జర్వేషన్ ఉండాలి, మంచి స్పెషలిస్ట్ ఉండాలి. అలా బ్రెయిన్ యొక్క యాక్యూ ఎంత ఉంది, ఇది డెవలప్ అవుతుందా లేదా అనే నాలెడ్జ్ అక్కడ ఉండి అక్కడ చేస్తే గానీ ఆ బేబీ మనకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ మనకు రాదు. దాన్ని ఐడెంటిఫై చేయలేము ఎక్కువ శాతం. మీరు అన్నది కరెక్ట్, విన్నది కరెక్ట్. ఆ బ్రెయిన్ అనేది లాస్ట్ బేబీ పుట్టిందాకా కూడా మనం ఐడెంటిఫై చేయలేం. ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా మనం, ఈ తల్లి కూడా ఇటువంటి పరిస్థితుల్లో మంచి ఈ కూడా ఎఫెక్ట్ గురవుతాయి బేబీ మీద. ప్రతిదీ ఆ తల్లి శుభ్రతలు పాటించకపోతే ప్రతిదీ ఎఫెక్ట్ అక్కడ పడుతుంది. ఆ బేబీ సఫర్ అవ్వాల్సిందే. ఈ జర్మన్ మీజిల్స్ లో కూడా అటువంటి బ్రెయిన్ ఎఫెక్ట్ పిల్లలు కూడా పుట్టడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ హెయిర్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ ఇవన్నీ మరుగుజ్జోళ్ళు పుడుతున్నారంటే బ్రెయిన్ ఏమన్నా వదిలిపెడతాయి? అవి వదిలిపెట్టవు కదండి. కాబట్టి ఇక్కడ జర్మన్ మీజిల్స్ అవి రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ మనకి మీజిల్స్ ఎంఆర్ వ్యాక్సిన్ వేస్తుంది. 9th month నిండిన వెంటనే, ఇంతకుముందు మీజిల్స్ ఒక్కటే ఉండేది. మీజిల్స్ దద్దుర్లు తడపరా అని అంటారు చూడండి అమ్మ, ఆ వ్యాక్సిన్ ఒక్కటే ఉండేది 9 నెలలు నిండంగానే. ఇప్పుడు ఎంఆర్ అని పెడుతున్నారు, అంటే మీజిల్స్ రుబెల్లా. ఈ భవిష్యత్తులో ఆ పాపకి ఇటువంటి బిడ్డలను అందివ్వకుండా ముందుగానే ప్రివెన్షన్ ఆ ఇంజెక్షన్ ఆ పాప వాళ్ళకి ఇస్తున్నారు ఇప్పుడు. ఓకే. ఈ మధ్య కాలంలో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందేమో వైఫ్స్ ఇంట్లో ఉండేవాళ్ళు, పిల్లల్ని చూసుకునేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు కనీసం వాళ్ళకు ఒక 3 months కూడా లేబర్ లీవ్స్ అవి దొరకడం చాలా కష్టం. సో ఆ 3 months వరకు ఏదో ఇస్తూ ఉన్నారు. తర్వాత తల్లిపాలు తాగని వాళ్ళే ఉన్నారు ఈ మధ్యకాలంలో, ఎక్కువగా చిన్నపిల్లలైతే. అసలు తల్లిపాలు తాగిన వాళ్ళలో తాగని వాళ్ళలో ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయండి? తప్పకుండా అమ్మా, మంచి ప్రశ్న అడిగారు. రోజుల్లో మీరు అన్నట్లు ఇద్దరు జాబ్స్కి వెళ్ళటం, ఈ పాప కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆ వర్క్ మీద ఉండటం, పాల యొక్క ఉత్పత్తి తగ్గిపోవటం, పిల్లలకు పూత పాలు ఇవ్వటం, ఇలా జరుగుతూ ఉంది. యాక్చువల్గా తల్లి పాల యొక్క లాభాలను కనుక గ్రహించినట్లయితే వాళ్ళ బిడ్డలకి పాలు ఇవ్వాలనే ఒక సంతృప్తికరమైన ఆలోచన ఆ తల్లికి వస్తుంది. వీళ్ళలో కొన్ని మిస్ అండర్స్టాండింగ్స్ కూడా ఉన్నాయి. బిడ్డకు పాలు ఇవ్వటం వల్ల అందం చెడిపోతుంది,
లేకపోతే సరైన ఫిజికల్ స్ట్రక్చర్ ఉండదు. ఇలాంటి ఇవి కూడా ఉన్నాయి వాళ్ళకి తెలియక. అలా కాదమ్మా, తల్లి పాలనేది బిడ్డకు ఎప్పుడైతే బిడ్డ తల్లి గర్భం నుంచి భూమి మీద పడుతుందో వెంటనే తన ఆహారాన్ని తను సంపాదించుకుంది. భగవంతుడు తనకి ఇచ్చినటువంటి ఆహారాన్ని ఇవ్వకపోవటం మనమెవరమమ్మా? ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ తల్లిలో నుంచి మిల్క్ సెక్రియేషన్స్, ఆ బ్రెస్ట్ నుంచి పాల ఉత్పత్తి జరిగిపోతూ ఉంటుంది. చాలామందికి అవగాహన లేక 3వ రోజు అన్నం పెడితేనో 3వ రోజు ఇడ్లీ పెడితేనే పాలు వస్తాయి అనే ఒక అవగాహనలో ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మేము డెలివరీ అవ్వగానే ఆ బేబీని ఒక్కొక్కసారి మేము అసలు ఆ తల్లి అబ్డామిన్ మీద వేసేస్తాం. పాకుంటూ వెళ్ళిపోయి ఆ రొమ్మున నిపుల్ని పట్టేస్తుంది. పట్టేసినప్పుడు మనం ఏంటంటే అన్నం పెట్టినప్పుడు పాలు రావటం తెల్లగా గమనిస్తాం. ఓహో, అప్పుడు పాలు పడ్డాయని మనం అనుకుంటాం. కానీ అది కరెక్ట్ కాదు. ఈ బేబీ ఎప్పుడైతే తల్లి నిపుల్ వేసుకుందో, నోట్లో పెట్టేసుకుందో, ఆ మిల్క్ సెక్రియేషన్స్ తనకు తెలియకుండానే ముర్రు పాలు, దాంట్లో కొలెస్ట్రాల్ ఉంటుందమ్మా. ఎటువంటి ఆహారం అంటే అసలు అది ఎవ్వరు కూడా ఏవి చేయటానికి ఆస్కారం ఉండదు. అటువంటి ఇమ్యూనిటీ పవర్ని ఆ పాలు పెంచుతాయి ఆ బేబీలు. కంపల్సరీ ఆ నురుగుగా తెల్లగా రాదు, అది నీళ్ళగా నురుగ్గా వస్తుంది ఫస్ట్ పాలు. అవి వాళ్ళకి లేవేమో, వాళ్ళకి సరిపోవేమోనని మనం పూత పాలు పట్టడం, లేకపోతే బాటిల్ ఏదైనా చిన్న వాటర్ డిస్టిల్ వాటర్ పట్టడం అలా చేస్తూ ఉంటారు వీళ్ళకి అవగాహన లేక. అలా కాదు, తల్లి పాలే బిడ్డకు సరిపోతాయి. ఒక్కొక్కసారి డెలివరీ అవ్వగానే ప్లెజెంటా గనక పడకపోతే 45 minutes వెయిట్ చేస్తారు డాక్టర్స్. అలా గనక పడకపోతే ఈ బిడ్డ గనక వెళ్ళి నిప్పులు గనక పట్టుకున్నట్టయితే ఆ లోపల యూట్రస్లో నుంచి ప్లెజెంటా రిమూవ్ అయిపోతుంది. మంచి బెనిఫిట్ అన్నమాట. ఆ తల్లి ఆ ముర్రుపాలు బిడ్డకి ఇవ్వటం బెనిఫిట్. తర్వాత ఈ బిడ్డ వెళ్ళి ఒకవేళ ప్లెజెంటా పడకపోతే నిప్పులు పట్టుకొని ఆ సక్ చేయటం వల్ల వెంటనే ప్లెజెంటా అనేది యూట్రస్ నుంచి రిమూవ్ అయిపోతుంది. ఆ తల్లిని విముక్తురాలు చేస్తుంది ఆ బిడ్డ. మరి అంతేకాకుండా తల్లి పాలు సహజ సిద్ధమైనటువంటి మంచి పౌష్టికాహారం బిడ్డకు. న్యాచురల్ ఫుడ్ ఫర్ ద బేబీ. సహజంగా వచ్చేసింది భూమి మీద పడంగానే తన ఆహారం తను సంపాదించుకొని వచ్చింది. మనమెవరూ లేవు నా దగ్గర ఇవ్వము అంటానికి అది ఆస్కారం లేదు అసలు. కాబట్టి సహజ సిద్ధమైనటువంటి మంచి పౌష్టికాహారం. కొంతమందికి రావు కదండి పాలు. వస్తాయమ్మా, వస్తాయి. సక్ చేయించాలి. వీళ్ళు ఇక్కడ రావు అనే సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే ముందు కొంచెం నిపులు వాళ్ళు ప్రెగ్నెంట్ దగ్గర నుంచి వాళ్ళని సాధన చేయించాలి. డెలివరీ అవ్వగానే వెంటనే నిప్పులు పెడితే నిప్పులు ఆ హోల్లో కొంచెం మట్టి పెరిగిపోయి అక్కడ బ్లాక్ అయిపోయి అక్కడి నుంచి పాలు రావు. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ ఫుల్ టర్మ్ అవుతున్న దగ్గర నుంచి ఈ అమ్మాయిని మోటివేషన్ చేయాలి. అమ్మ రేపు నేను బిడ్డ పుట్టగానే వెంటనే పాలు ఇవ్వాలని మోటివేషన్ చేస్తే తను స్నానం చేస్తున్నప్పుడు కానీ ఆ నిప్పుల్ని ఇచ్చేస్తూ ఉంటుంది. కాస్త క్లీన్ చేసేసుకొని ఇలా సాగదీస్తూ ఉంటే ఆ నిప్పులు ఈజీగా బేబీ నోట్లోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడ అడ్డం లేకుండా ఆ పాలు వచ్చినప్పుడు ఆ పాలు బేబీకి లోపలికి వెళ్ళిపోతాయి. ఆ మట్టి పేరుకుపోయి అది అట్లాగే ఉండి ఆ పాలు రాక ఆ తల్లి బాధపడుతుంది, పిల్ల సక్ చేయలేకపోతుంది. అలాంటప్పుడు వీళ్ళు ఏదో ఒక పీకో ఏదో అలవాటు చేయడానికి రెడీగా ఉంటారు. కాబట్టి మంచి పౌష్టికాహారం, తల్లి పాలల్లో ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి దాగి ఉంది. ఆ కొలెస్ట్రాల్ ఉండటం వల్ల కంపల్సరీ తాగించాలి. అంతేకాకుండా ఎటువంటి వ్యాధులు రాకుండా బిడ్డను కాపాడుతూ ఉంటాయి. ఒక 6 months ఇవ్వాలంటారు కొంతమంది. కంపల్సరీ నాన్న, 6 months కంపల్సరీ 6 months ఇవ్వాలి. అంతేకాకుండా తల్లి పాలు బిడ్డకు 24 hours లభ్యమవుతాయి. ఇప్పుడు గేదె ఉందనుకోండి, ఉదయం తీస్తాం సాయంత్రం తీస్తాం, మధ్యలో కూర్చుంటే ఎగిరి తంతుంది. కానీ తల్లి అలా కాదు. ఎప్పుడైతే బిడ్డ ఏడుస్తుంది రిక్వైర్మెంట్ వెంటనే పాలు ఇవ్వటానికి రెడీ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ క్లియర్ అండ్ స్టెరైల్. క్లీన్గా ఉంటాయి, స్టెరైల్గా ఉంటాయి. వాటిని బాయిల్ చేయక్కర్లేదు, శుభ్రపరచక్కర్లేదు. బిడ్డ ఏడవగానే తల్లి పాలు రొమ్ము కల్పించుకొని పాలు ఇవ్వచ్చు. ఇట్ ఈజ్ అవైలబుల్ 24. ఇట్ డస్ నాట్ కాస్ట్ ఎనీథింగ్. మార్కెట్లో కొనవలసిన అవసరం లేదు తల్లిపాలు. తర్వాత ఇట్ హెల్ప్ ద పేరెంట్స్ టు స్పేస్ ద చిల్డ్రన్. ఆ తల్లి తన బిడ్డకు పాలు ఇస్తున్నంత వరకు మరలా గర్భధారణ జరగదు నాన్న. చూడండి ఎన్ని లాభాలు ఉన్నాయో. ఇప్పుడు మీరు అనుకోవచ్చు అదేంటి చంకలో ఒక బిడ్డ ఉంటుంది, పొట్టలో ఒక బిడ్డ ఉంటుంది, నడిపించుకుంటూ ఒక బిడ్డ పోతుంది, మరి వాళ్ళకి ఎట్లా ఇదవుతారు అని అనుకుంటారు మీరు. అంటే ఏంటంటే ఆ తల్లి తన బిడ్డకు స్వచ్ఛంగా పాలు ఇవ్వాలి.
2 రొమ్ముల్లో నుంచి పాలు ఇస్తున్నంత వరకు మళ్ళీ గర్భధారణ జరగదు. అంతేకాదు నాకు కొంచెం వస్తున్నాయి, ఒకవైపే వస్తున్నాయి, కొంచెం వస్తున్నాయి, పోత పాలు ఇస్తున్నాం, ఆ పాలు ఇస్తున్నాం, గేదె పాలు ఇస్తున్నాం, డబ్బా పాలు ఇస్తున్నాం అని ఎప్పుడైతే దాన్ని అవాయిడ్ చేసుకుంటూ వచ్చారో ఈ అమ్మాయికి హార్మోన్స్ మళ్ళీ డెవలప్ అవుతుంది, సెక్సువల్ దీని మీద కోరిక కలుగుతుంది, భర్తతో సంసారం చేస్తుంది, మళ్ళీ ప్రెగ్నెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. పాల ఉత్పత్తి తగ్గకూడదు. ఫుల్గా పాల ఉత్పత్తి కనుక ఉంటే బేబీకి ఫుల్గా నువ్వు పాలు ఇస్తుంటే ప్రెగ్నెంట్ రాదు. ఆ హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది కొంత వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి అలా పూర్తిగా ఇస్తూ ఉండాలి. తర్వాత ఏంటంటే తల్లి తన బిడ్డకు పాలిస్తున్నంత వరకు కూడా ఇద్దరి మధ్య గట్టి బాండింగ్ ఏర్పడుతుంది. చూడండి, ఏ తల్లి అయినా కూడా పాలు ఇస్తున్నప్పుడు తన ప్రేమతో అక్కుని చేర్చుకొని నిమురుతూ ఇస్తుంది. ఆ బిడ్డ కూడా తల్లి దగ్గర తన పాలు తాగుతూ అబ్బా ఇది నా సొత్తు అని ఆవిడ గొలుసు పట్టుకొని ఎంతో ప్రేమపూర్వకంగా ఈ చిన్న చిన్న చేతులతో అదంతా తౌడుకుంటూ ఎంత స్వచ్ఛందంగా పాప పాలు తాగుతుందండి. ఇట్ క్రియేట్స్ బాండింగ్ బిట్వీన్ మదర్ అండ్ బేబీ. మరి ఆ విధంగా ఉంటుంది. అంతేకాదు ఈ తల్లి తన బిడ్డకు పాలిస్తున్నంత వరకు ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మరణాలు దేనివల్ల సంభవిస్తున్నాయంటే సంవత్సరంలోపు వాళ్ళు ఎక్కువ డయేరియా, నీళ్ళ విరోచనాలు, పోతపాలు పట్టారనుకోండి, అన్హైజిన్, బాటిల్స్ కానీ పీకలు కానీ అవన్నీ బాయిల్ చేయటం కానీ అవన్నీ సరిగా లేకపోతే వాళ్ళకి డయేరియా వస్తుంది. మరి ఇటువంటి అన్హైజిన్ వల్ల ఇంకేం వస్తుంది? ఎక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటంటే శ్వాసకోశ దీర్ఘకాల శ్వాసకోశ వ్యాధులు వచ్చినాయి. అంటే ఎక్కువ మంది సంవత్సరంలోపు పిల్లలు చనిపోతున్నారంటే అధికంగా ఈ రెండిటి వల్లే. ఈ రెండు రాకుండా ఆ ఇన్ఫెంట్ డెత్ జరగకుండా ఉండాలంటే తన తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వాలి. అని ఇందాక మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు, మంచి క్వశ్చన్. పోతపాలకి తల్లిపాలకి తేడా ఏంటంటే తల్లి తన బిడ్డకు పాలిస్తున్నటువంటి తల్లి యొక్క భావన ఎలా ఉంటుందో తెలుసా అండి? స్కూలు పంపించింది అనుకోండి, వెంటనే నా బిడ్డ రాలేదని వాకిట్లో నిలబడి ఎదురు చూస్తూ ఉంటుంది. తల్లి తన బిడ్డకు పాలిస్తున్నటువంటి తల్లి యొక్క భావన ఎలా ఉంటుంది? అదే పోతపాలు బిడ్డ అనుకోండి, వెళ్ళి హాస్టల్లో చేరుస్తారు, సెలవులకు ఇంటికి వస్తాడు, 2 రోజులు మురిపంగా ఉంటుంది, 3వ రోజు అబ్బా ఈడు ఎప్పుడు వెళ్తాడు, ఈడు గోలు భరించలేకుండా ఉన్నానంట. అంత వ్యత్యాసం ఉంటుంది. తల్లి పాలు తాగుతున్నటువంటి బిడ్డ సన్నగా, యాక్టివ్గా, చాలా ఇంటలెక్చువల్గా ఉంటాడు. పోతపాలు బిడ్డ వీళ్ళిద్దరికి బంధం, తల్లి బిడ్డ ఏడంగానే పరుగులు తీస్తుంది, వంటగదిలో ఉన్నా ఎక్కడున్నా తన బిడ్డకు పాలు ఇవ్వాలని. ఆ బిడ్డ కూడా నా తల్లి వచ్చిందని గట్టిగా వాటేసుకొని పాలు తాగుతాడు. పోతపాలు బిడ్డ అలా కాదు, ఏడవంగానే ఈ తల్లి కూడా విసుక్కుంటుంది, ఇప్పుడే కదా వాడికి పాలు పెట్టాను మళ్ళీ ఏడుస్తున్నాడు ఏంటి అని విసుక్కుంటూ గబగబ వెళ్ళి బాటిల్ గడిగి బాయిల్ చేసి ఏదో సగం నీళ్లు సగం పాలు కొంచెం పంచదార ఆ పీక పెట్టేసి గబగబ తీసుకొచ్చి ఇస్తుంది. ఆ పీకలోంచి సరిగ్గా వెళ్ళకపోతే ఆ పీకలో సన్నటి రంధ్రం ఉంటే దాన్ని పిన్నిస్ పెట్టి ఇంకా కాస్త పెద్ద బెజ్జం చేసి దాంట్లో వాడి నోట్లో పెట్టేసి తన పనికి తను వెళ్ళిపోతుంది. ఆ బేబీ కూడా అయ్యో నాకు పాలు తెచ్చింది నా తల్లే అని తల్లి మీద ఉండదు ప్రేమ. ఆ పీక ఎడు తిరుగుతుంది, బాటిల్ ఎడు తిరుగుతుంది, వాడి వైపే వాడి దృష్టి ఉంటుంది. ఆ తల్లి అట్ల పని నెరవేర్చుకొని వంటగదిలోకి వెళ్ళింది. ఈ బిడ్డ తన బాటిల్ నోట్లో పడంగానే ఔరవారం తాగుతున్నాడు. ఇంకా కొంచెం సేపటి కల్లా యూరిన్ పోసేసాడు. ఎందుకంటే బాటిల్ ఫీడింగ్ కదా, వాటర్ కలుపుతారు కదా. తల్లి పాలకైతే అలా పోయాడు. అలా పోసేస్తే ఇంకా వాడు ఇంకా ఏంటి ఇలా జరుగుతుందని మళ్ళా ఈ తల్లి భావన అనమాట. అట్లా ఉంటది పోతపాలకి ఈ పిల్లడికి కూడా. కాబట్టి 1 year 2 years వరకు కూడా ఇస్తారు, ఇవ్వాలి. అది వాళ్ళ డిమాండ్. వాళ్ళ డిమాండ్ ఏంటంటే 2 years వరకు బిడ్డకు తల్లి పాలు ఇస్తుంటే తల్లి పాలు కంపల్సరీ ఇవ్వాలి. కాబట్టి అక్కడ దాకా ఇవ్వాలి. ఇక్కడ తల్లికి లాభం ఏంటి? బిడ్డకు పాలు ఇవ్వటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రాదమ్మా, తర్వాత యూట్రస్ క్యాన్సర్ రాదు. చాలా మందికి ఐడియా ఏంటంటే తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వకపోవటం వల్ల ఒక బ్రెస్ట్ క్యాన్సరే రాదు అనుకుంటారు, కానీ యూట్రస్ క్యాన్సర్ కూడా రాదు. అది రీజన్. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు రాదంటే ఆ మిల్క్ సెక్రేషన్స్ ఊరుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఆ మిల్క్ అనేది తల్లికి బిడ్డకి ఇచ్చేస్తూ ఉంటుంది తల్లి. ఆ మిల్క్ సెక్రేషన్స్ లోపల ఆ వెయిన్స్లో స్టాక్ అయ్యి స్టోరేజ్ అయిపోయి సూక్ష్మజీవులు తయారయ్యి ఆ క్యాన్సర్ తయారు చేయడానికి అవి దోహదపడతాయి. ఎప్పుడు నిత్యం బిడ్డకు పాలిస్తున్నారనుకోండి, ఇక్కడ ఆ క్లాట్స్ ఉండవు, ఆ క్యాన్సర్ సంబంధించిన కణాలను ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉండదు. అదే యూట్రస్ క్యాన్సర్ ఎందుకు రాదు? ఇక్కడ గర్భసంచి క్రింద భాగాన మన పిడికిలు ఎంతైతే ఉంటుందో అంత పరిమాణంలో ఉండి 50 గ్రాములు బరువును కలిగి ఉంటుంది. అది గర్భధారణ సమయంలో 1 kg సాగుతుంది. డెలివరీ అయిపోయిన తర్వాత 6 వారాల్లో మళ్ళా ఆ యొక్క యూట్రస్ కేజీ సాగినటువంటి గర్భసంచి యథాస్థానానికి 50 గ్రాములు దానికి వెళ్ళిపోవాలి. ఆ లోపల దాక్కోవాలి వెళ్ళి. అలా దాక్కోకుండా అలా కుండల్లే ఉంటే ఏంటంటే ఈజీగా ఇన్ఫెక్షన్స్ వచ్చి
ఈ రేపు భవిష్యత్తులో సర్విక్స్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్, ఒబేరియన్ సిస్టులు ఇవి రావడానికి అవకాశం ఉంది. అలా పరిమాణంలో ఎక్కువగా ఉంటుంది కదా. అలా కాకుండా యథావిధంగా ఆ 6 వారాల్లో గబగబా కుంచుకుపోవాలంటే ఏమవుతుంది, బిడ్డకు పాలు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఆ యూట్రస్ అనేది తొందరగా లోపలికి వెళ్ళిపోతుంది నాన్న. అప్పుడు అది ఇన్ఫెక్షన్కి గురవదు. ఈ విధంగా యూట్రస్ క్యాన్సర్ రాకుండా ఉండటానికి కూడా తల్లిపాలు దోహదపడతాయి. తల్లికి బిడ్డకు ఇద్దరికి మరి తల్లి పాల వల్ల బిడ్డకు లాభం ఏంటంటే వాళ్ళు ఆ సక్ చేయటం వల్ల, రొమ్ము నిప్పుల్ని సక్ చేయటం వల్ల ఆ బాగా గట్టిగా చిగుళ్ళతో పట్టుకుంటారు ఆ నిప్పుల్ని. ఆ పట్టుకోవటం వల్ల భవిష్యత్తులో వాళ్ళు చక్కటి దంతాలు రావటానికి, చిగుళ్ళు గట్టి పడటానికి బాగా దోహదపడతాయి తల్లిపాలు. అదే బాటిల్ ఫీడింగ్ అనుకోండి నాన్న, ఆ పీకను చప్పరించక్కర్లా. అదేందా నేను చెప్పాను కదా, ఆ హోల్ చిన్నగా ఉంటే ఇంకా కాస్త హోల్ పొడిచి త్వరగా పాలు వెళ్ళిపోవాలని బెజ్జం చేస్తుంది. అలా పెట్టడం ఆడు కష్టపడకుండానే ఆ నోట్లోకి ధారాపాతంగా పాలు వెళ్తాయి కాబట్టి ఇక్కడ సక్ చేయాల్సిన అవసరం లేదు. సరైన ఇది రాదు వాడికి. తర్వాత రెండోది, ఈ సక్ చేసేటప్పుడు కూడా తల్లి నిపుల్ని గట్టిగా నొక్కి పడితేనే పాలు వస్తాయి. ఏదో ఫస్ట్లో 1 or 2 days అవి కారిపోతుంటే కనపడటమే కానీ మనకి తర్వాత కనపడవు. మనం పైపు దగ్గరికి వెళ్ళి ఇలా నోరు పెడితే దాన్ని తిప్పుకోవాలి కదా. ఇక్కడ కూడా తల్లి యొక్క నిపుల్ని గట్టిగా నొక్కి పడితేనే పాలు బయటకు వస్తాయి వాడి నోట్లోకి. అలా నొక్కి పట్టడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ అలా తాగటం వల్ల సకింగ్ ఈజ్ గుడ్ ఫర్ ద బేబీ. అలా సక్ చేయటం వల్ల ఇక్కడ ఇన్ ద బ్రెయిన్ ఆ నర్వస్ సిస్టమ్ మొత్తం యాక్టివేటెడ్గా, ఫేషియల్ ఎక్సర్సైజ్ అనమాట. గట్టిగా నొక్కి పడుతున్నాడు వాడు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ ఫర్ బేబీ. అలా నొక్కి పట్టడం వల్ల ఇక్కడ బ్రెయిన్లో నర్వస్ సిస్టమ్ మొత్తం యాక్టివేటెడ్గా బాగా తయారయ్యి, బాగా నర్వస్ సిస్టమ్ బాగా యాక్టివేటెడ్ అయిపోయి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా తయారయ్యి ఇంటలెక్చువల్ బిడ్డగా తయారవుతాడు. బాటిల్ ఫీడింగ్ తాగిన బేబీ ఏమైనా బొతబొతలాడుతూ అమూల్ స్ప్రే బేబీ లాగా ఇంతలా ఉంటాడు, కానీ వాడు ఎక్కడేసిన గొంగళి అక్కడే. కాబట్టి ఎప్పుడు తల్లిపాలు ఆ విధంగా బిడ్డకు 2 రకాలుగా చిగుళ్ళు గట్టిపడతాయి, మంచి తెలివిగల ఇంటలెక్చువల్ గల బేబీగా పుడతాడు, తయారవుతాడు వాడు. మరి తల్లికి ఏమైనా బ్రెస్ట్ క్యాన్సర్ రాదు, రొమ్ము క్యాన్సర్ రాదు, ఇవన్నీ ఉంటాయి నాన్న. టీనేజ్ నుంచి పిల్లల్లో హార్మోనల్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. దానివల్ల అంటే లేనిపోని ఇష్యూస్ కూడా జరుగుతూ ఉన్నాయి. అబ్బాయిలు వాళ్ళ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక చిన్న పిల్లల మీద, చిన్న పిల్లలు కూడా రేప్లు చేయడం చూస్తూ ఉన్నాం. సో పిల్లలకి ఆ ఏజ్ నుంచి పేరెంట్స్ కానీ అంటే స్కూల్లో కానీ ఎలాంటి అవగాహన కల్పించడం అవసరం అంటారు? ఓకేమ్మా, ఇక్కడ ఎక్కువ శాతం మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా గర్ల్స్ మీద పెడతాం. బాయ్స్ని వదిలేశారు, మగపిల్లల్ని అంత పట్టించుకోరు. అంటే ఏంటంటే మనకి మన సాంప్రదాయాలు కూడా మగవాడు ఏం పర్లేదు, ఆడపిల్లకి రక్షణ ఉండాలి కానీ మగపిల్లవాడికి అక్కర్లేదు అని వదిలేస్తున్నారు. కానీ వాళ్ళకు కూడా చెప్పవలసింది జాగ్రత్తగా చెప్పాలమ్మా. ఈరోజు HIV AIDS కానీ అవి తీసుకున్నట్లయితే 50% యూతే ఉన్నారు. బాల్యంలో అంటే తల్లిదండ్రుల చేతుల్లో ఉంటారు. ఇంకా ఒక క్రిటికల్ ఫేస్, కౌమార దశ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు బాయ్స్లో ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి మానసిక వాళ్ళ భావోద్రేక చేంజెస్ కూడా వస్తాయి. వాళ్ళకి 13 ఆడపిల్ల మెచ్యూర్ అవ్వగానే చాప్ మీద కూర్చోబెట్టి బ్రహ్మాండంగా ఫంక్షన్ చేసి మనం ఒక రిస్ట్రిక్షన్ పెట్టి ఆ పాప 4 గదుల మధ్య బంధిస్తున్నాం. మనం చెప్పాల్సినవి చెప్తున్నాం. మగపిల్లవాడిని అలా వదిలేయటం వల్ల వాళ్ళు పెద్ద మనిషి అవరా, వాళ్ళకి ఫంక్షన్ ఏది, వాళ్ళని పట్టించుకున్న వాళ్ళు ఎవరు, తండ్రి పట్టించుకోవట్లా. తర్వాత టీచర్స్ ఏమైనా చెప్పాలన్నా కూడా ఎంతవరకు చెప్తారో వాళ్ళు అంతవరకే చెప్పి వదిలేస్తారు. మరి వీళ్ళకి అవగాహన ఎక్కడ కలుగుతోంది, ఎవ్వరూ చెప్పట్లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆడపిల్ల మెచ్యూర్ అయితే మనం ఎలా జాగ్రత్త తీసుకున్నామో మగపిల్లవాడు కూడా మెచ్యూర్ అవుతాడు. అంటే ఏ రకంగా అంటే వాళ్ళు వయసు ఆ ఏజ్ గ్రూప్లో అడుగు పెట్టంగానే టీనేజ్, మన 19 ఏజ్ దాకా వాళ్ళు గ్రోత్ ఉంటుంది, శారీరకంగా పెరుగుతారు. ఎంత వెయిట్ పెరగాలో అంత పెరుగుతారు, మిసాలు గడ్డాలు వస్తాయి, ప్యూబిక్ హెయిర్ వస్తుంది. ఈ లోపల రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ వాళ్ళ యొక్క ఈ బీజాలు కానీ, పురుషాంగం కానీ, ఈ వృషణాలు కానీ ఇవన్నీ కూడా పెరుగుతాయి. పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు 14-15 సంవత్సరాలు స్టార్ట్ అవ్వగానే ఆడపిల్లలకి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఎలా అయితే ఎంటర్ అవుతాయో మగపిల్లల్లో కూడా ఆ టెస్టిరోస్టెరాన్ అనే హార్మోన్స్ వాళ్ళ యొక్క వృషణాలలో ప్రవేశిస్తాయి నాన్న. బీజాలు, ఇదంతా సైన్స్ అమ్మ. బీజము అంటే మొలక, ఆ బీజాల్లో ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయినప్పుడు వాళ్ళు ఇప్పుడు మనం మెచ్యూర్ అయితే పాపను ఎలా ఫంక్షన్ చేసామో వీళ్ళు పట్టించుకోవట్లేదు. ఎప్పుడైతే ఆ టెస్టిరోస్టెరాన్ హార్మోన్స్ వాళ్ళ బీజాల్లో వృషణాలలో ఎంటర్ అయినాయో అవి ఏం చేస్తాయంటే ఆటోమేటిక్గా ఫస్ట్ ఎజాక్యులేషన్ జరుగుతుంది.
వీర్యాన్ని ఉత్పత్తి చేసి ఆ పురుషాంగం నుంచి బయటికి ఫస్ట్ ఎజాక్యులేషన్, తొలి స్ఖలనం జరుగుతుంది. హైట్ వెయిట్ పెరుగుతారు, మీసాలు గడ్డాలు వస్తాయి, ప్యూబిక్ హెయిర్ వస్తుంది, ఈ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్ని, వృషణాలు కానీ బీజాలు కానీ పురుషాంగం కానీ ఇవన్నీ పెరుగుతాయి. వాయిస్ మారుతుంది. అప్పుడు దాకా ఆడపిల్ల వాయిసే వస్తుంది మగపిల్లడికి. ఆ ఏజ్ గ్రూప్లో అడుగు పెట్టగానే మగవాడు ధీరుడు అలా వచ్చేస్తాయి. అలా ఎప్పుడైతే అక్కడ స్టెప్ పడిందో ఇక ఈ మగవాళ్ళు ఎలాగైనా బ్రతికేస్తారని వదిలేస్తున్నారు. కానీ ఈరోజు సమాజంలో చూసుకున్నట్లయితే ఆ బిడ్డలు బలైపోతున్నారు నాన్న. ఎక్కడో చోట ఒక ఆడపిల్లని చూసి టెంప్ట్ అయిపోవటం, ఆ పిల్ల చుట్టూ నలుగురు చేరటం, వాళ్ళకేంటంటే ఆ ఏజ్ గ్రూప్లో అడుగు పెట్టంగానే తల్లిదండ్రుల నుంచి ఒక ఇండిపెండెన్స్ వస్తుంది, స్వేచ్ఛ వస్తుంది. ఎప్పుడైతే స్వేచ్ఛ వచ్చిందో స్వతంత్ర భావాలు నిర్ణయించుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళే. అలా నిర్ణయించుకుని నలుగురు ఫ్రెండ్స్ని కలుస్తున్నారు, అవతలకి వెళ్తున్నారు, ఏ ఆంటీతోనో ఎక్కడో ఏదో ఒక సంబంధం పెట్టుకుంటున్నారు, అవతల హెచ్ఐవి ఎయిడ్స్కో సుఖవ్యాధులు బారిన పడుతున్నారు. ఈ రోజు తీసుకున్నట్లయితే హెచ్ఐవి ఎయిడ్స్లో 50% యూతే ఉన్నారు నాన్న. మరి ఇక్కడ ఫస్ట్ ఎజాక్యులేషన్ జరుగుతుంది, అంటే తొలి స్ఖలనం జరుగుతుంది. జరిగినప్పుడు వాళ్ళు నిద్రలో కానీ, లేకపోతే వాళ్ళ యొక్క పురుషాంగానికి ఏదైనా ఒత్తిడి తగిలినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళకి ఇష్టమైనటువంటి ఒక హీరోయిన్ కానీ, ఒక క్లాస్మేట్ని కానీ తలుచుకున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే తొలి స్ఖలనం జరిగిపోతుంది. ఇదంతా సైన్స్ నాన్న. ఆ స్పెర్మ్ అనేది, ఆ వీర్యకణాలు అనేది, ఆ తొలి స్ఖలనం జరిగింది ఇది ఎక్కడి నుంచి? వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఆహార పదార్థాల నుంచే ఉత్పత్తి అవుతుంది. అక్కడి నుంచే శుక్రకణాలు తయారవుతాయి, అక్కడి నుంచే ఒక సృష్టి జరుగుతుంది, అక్కడి నుంచే పెద్దోళ్ళు అవుతాం, ముసలోళ్ళం అయిపోతాం, భూమిలో రాలిపోతాం, మళ్ళీ ఆహారం ద్వారా మళ్ళీ శుక్రకణాలుగా మారుతాం. ఇది ఒక రోలు. ఆ భూమి గుండ్రంగా ఉన్నదన్నట్లు ఈ యొక్క సృష్టి యొక్క రహస్యం గుండ్రంగా తిరుగుతూ మళ్ళీ అదే విధంగా వచ్చి మళ్ళీ భూమిలో కలిసిపోతున్నాం. ఇప్పుడు ఆడవాళ్ళకి 45-50 సంవత్సరాల వరకే ఆ హార్మోన్స్ వర్క్ చేస్తాయి. తర్వాత వాళ్ళకి సంతానానికి కూడా వాళ్ళకి అర్హులు కారు. కానీ మగవాళ్ళది అట్లా కాదు. ఏంటంటే అప్పుడు 14-15 సంవత్సరాల్లో స్టార్ట్ అయినటువంటి తొలి స్ఖలనం, ఫస్ట్ ఎజాక్యులేషన్ వాళ్ళకి 70-80 సంవత్సరాల దాకా ఉంటుంది నాన్న. అంటే వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఆహార పదార్థాల నుంచే ఈ వీర్యం తయారవుతుంది. ఆ హార్మోన్స్ అప్పుడు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అందుకే కదా మనం మంచంలో ఉన్న తాతని కూడా, తాత నువ్వు పెళ్లి చేసుకుంటావు అంటే నాకు ఎవరిస్తారు పిల్లలు అంటాడే కానీ నేను పెళ్లి చేసుకున్నాను అంటే ఆ తాతకి సామర్థ్యం ఉంది అప్పుడు. కాబట్టి వాళ్ళకి అప్పటి వరకు పొటెన్షియాలిటీ ఉంటుంది, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళల్లో వచ్చేటి ఏంటంటే ఫస్ట్ ఎజాక్యులేషన్ జరిగినప్పుడు మనం కాస్త జాగ్రత్తగా మన బిడ్డల్ని కీన్ అబ్జర్వేషన్తో పెంచాలి. తండ్రి అయినా చెప్పాలి, లేకపోతే స్కూల్లో టీచర్ అయినా చెప్పాలి. అలా చెప్పినప్పుడు వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఇదేదో నాకు జరగరాంది జరుగుతుంది, ఇప్పటి వరకు లేదు, నేనేదో చాలా పెద్దోడిని అయిపోయాను, నేనేదో మొగాడిని అయిపోయాను, నా పురుషాంగం లేచి నిలబడుతోంది అని 2-3 ఫ్రెండ్స్తో వెళ్ళిపోతారు. ఎక్కడో టెంప్ట్ అవుతారు, ఆ బిడ్డలు ఇది పడతారు, శిక్షకు అర్హులు అయిపోతారు. కాబట్టి అలా కాకుండా కాదు నాన్న. ఇప్పుడు ఇక్కడ మేము ఏపీఈపీ ఎయిడ్స్ ప్రివెన్షన్ ఎడ్యుకేషన్ అనే ప్రోగ్రాంలో నేను స్టేట్ రిసోర్స్ పర్సన్. అప్పుడు ఈ అడోలసెన్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరి క్లాసెస్ పెట్టి క్వశ్చనరీ బాక్స్ పెడితే నాన్న, ఆ క్వశ్చనరీ బాక్స్లో అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒక బిడ్డ నా వీర్యం అంతా వేస్ట్ అయిపోతుంది, ఇప్పుడు రేపు నాకు వివాహం అయినాక నాకు పిల్లలు పుడతారా లేదా అంటే, వాళ్ళకి చూడండి స్టడీ మీద ఉండాలి ఆలోచన, కానీ వీర్యం ఉత్పత్తి అయిపోతుంది పోతుంది. వాడు అడిగిన ప్రశ్న కరెక్టే, వాడికి ఎవరు చెప్తారు అక్కడ ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది? కాబట్టి అప్పుడు మనం చెప్పాలి, లేదు నాన్న ఇప్పుడు ఇక్కడ తయారైనటువంటి వీర్యం ఎప్పటి వరకైనా కూడా నువ్వు భోజనం చేస్తున్నంత వరకు నీ హార్మోన్స్ వర్క్ చేస్తాయి, నువ్వు అప్పటి వరకు కూడా ఒక బిడ్డకు జన్మనివ్వగలదు, తర్వాత ఇంకో బిడ్డ నా భార్యను నేను సుఖపెట్టగలదునా లేదా, నా వీర్యం ఉత్పత్తి వేస్ట్ అయిపోతుంది అని. మరి ఈ చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి, భావి భారత పౌరుగా మంచి తీర్చిదిద్దబడాలి, అది ఎక్కడుంది ఆలోచన? కాబట్టి ఈ విధంగా వాళ్ళ ఆలోచనలన్నీ అట్లా తిరుగుతున్నాయి. కాబట్టి మనం ముందుగానే బిడ్డను కూర్చోబెట్టి, నాన్న ఈ ఫస్ట్ ఎజాక్యులేషన్ జరుగుతుంది, దీనివల్ల ఎటు చెడు ప్రభావాలకి మీరు వెళ్ళవలసిన అవసరం లేదు, ఇది మీరు తీసుకుంటున్నటువంటి ఆహార పదార్థాల నుంచే ఉత్పత్తి అవుతుంది, కాబట్టి మీకు ఓపిక ఉన్నంత వరకు ఎంతవరకైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎప్పటి వరకైనా మీరు పిల్లల్ని కనొచ్చునానా, అటువంటి వాటి జోలికి మీరు వెళ్ళవద్దు అనేది వాళ్ళకి మనం కనుక ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక ఆడపిల్ల జోలికి పోరు. దానికి తోడు అక్కడ ఎమోషనల్ చేంజెస్, మెంటల్ ఫిజికల్ చేంజెసే కాకుండా ఏజ్ గ్రూప్లో ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ మెంటల్ చేంజెస్ తయారవుతాయి, ఎమోషనల్ చేంజెస్ తయారవుతాయి, సోషల్ చేంజెస్ తయారవుతాయి. సో ఆ ఎమోషనల్ చేంజెస్ ఎలా ఉంటాయి? ఆపోజిట్ సెక్స్ మీద కోరిక కలుగుతూ ఉంటుంది ఆ హార్మోన్స్ ప్రభావం వల్ల, దాన్ని నిగ్రహించుకోవాలి. మరి అంతేకాకుండా ఎంతసేపటికి ఏదో ఒకటి మనం చెయ్యాలి, ఆ టెంప్టేషన్ ఉండాలి, కోపోద్రేకం, ఆవేశం, ఇంట్లో తల్లిదండ్రులు ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయినా ఒక మాట అన్నా సూసైడ్ కమిట్ అవడానికి రెడీగా ఉంటారు. అవన్నీ ఎమోషనల్ చేంజెస్. కాబట్టి వాటన్నింటినీ తగ్గించుకొని
చక్కగా సాత్విక భావంతో ఆ యొక్క ఏజ్ గ్రూప్ని ఒక తపస్సులాగా, అందుకే కదా వెనకటి రోజుల్లో ఎక్కడెక్కడో మన బిడ్డలను, ఓ రాజుకు ఒక బిడ్డ ఉన్నా కూడా ఎక్కడో గురుకులాల్లో వదిలేసి వచ్చేవాళ్ళు. వాడు పరిపూర్ణంగా విద్యనంతా అభ్యసించి అప్పుడు ఇంటికి చేరేవాడు. పరిపూర్ణంగా ఇంటికి వచ్చి రాజ్యాన్ని పరిపాలించడానికి కానీ వాళ్ళందరినీ ఇది చేయటానికి కానీ అప్పుడు వచ్చేవాడు. కాబట్టి ఆ విద్యాభ్యాసం అనేది అక్కడ టీచర్స్ చెప్పటం కానీ, లేకపోతే మన పెద్దవాళ్ళు కానీ చెప్పాలి నాన్న. ఏంటంటే భారతదేశం మనం కొన్ని మాటలు మాట్లాడలేకపోతున్నాం, గుప్పుడు మూసుంచుతున్నాం. ఆ గుప్పుట్లో ఏమున్నదని ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళు తీస్తున్నారు. ఏ మగబిడ్డ శిక్షకు అర్హుడైనా కూడా మనమే కదా, ఆ పేరెంట్సే బాధపడతారు కదా. ఆ పాప బలైన పాప వాళ్ళ పేరెంట్స్ బాధపడతారు కదా. కాబట్టి అక్కడ ఎడ్యుకేషన్ అవసరం. ఈ టెస్టిరోస్టెరాన్ హార్మోన్స్ ఆ పిల్లల్ని బలి చేసేస్తున్నాయి. ఆ హార్మోన్స్ ఏంటి నాన్న, ఇప్పుడు ఉత్పత్తి అయ్యి ఫలానా టైం దాకా ఉంటాయి, మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. మీ మనస్సు అంతా, కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీరు చదువులో పెట్టాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. అప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక యుక్త వయసు వచ్చినాక మీరు సంపాదనా పరులైనాకే వివాహం చేసుకుంటే ధన్యమైన జీవితాన్ని గడుపుతారు నాన్న అని మనం గనక బిడ్డలను హక్కుని చేర్చుకోవాలి నాన్న. నీకు అంతేగాని మగపిల్లలు నీకు మదం ఎక్కింది, నీకు అట్టెక్కింది, కొవ్వెక్కింది, అసలు ఆ తిట్లే తిట్టకూడదు. ఆ తిట్లే తిట్టకూడదు. హార్మోన్స్ ప్రభావం వాడి మీద చూపిస్తున్నాయి. కాబట్టి అసలు వాళ్ళ జోలికి అట్లా మనం చేయకూడదు నాన్న. వాళ్ళు మంచిగా తీర్చిదిద్దాలి ఒక మంచి తల్లిదండ్రులుగా. చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న.